మంచు విష్ణు వర్సెస్ యూట్యూబర్స్. కన్నప్ప సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి జనాల్ని బ్లాక్మెయిల్ చేయడం, టార్చర్ చేయడం, వాళ్ళ ఛానల్స్ని తీసేస్తారని టర్మినేట్ చేయడం. ఫ్రైడే ఈవినింగ్ ఇద్దరు కానిస్టేబుల్స్ ఇంటికి వచ్చారు. ఏం కేసు? వచ్చి వాళ్ళు లోపల రాగానే ఎవరు చంద్రరాజ్ అంటే నేనే లేచి బయలుదేరు అని. దేనికి సార్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. 66E అంటే ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పెట్టే సెక్షన్ అండి. మంచు విష్ణు గారు ప్రైవేట్ పార్ట్స్ నేను ఆడ చూసినాను, దాన్ని నాకు పబ్లిష్ చేయాల్సిన అవసరం నాకే ఉంటుంది. పోయి ఆయన నయని చూస్తాను. డిసెంబర్లో మా కన్నప్ప సినిమా వస్తుంది. ఆ సినిమాని సూపర్ బంపర్ అనుకుంటా మీరు 3 వీడియోలు చేయాలి. ఆ 3 వీడియోలు చేసిన తర్వాత మీ సైకిల్ తీసేయడంతో పాటు ఫ్యూచర్లో మీతో కలిసి కూడా మేము పనిచేస్తాము అని చెప్పేసి, ఏమరా పెద్దోళ్ళతో నీకేం రా పని అంటే, ఎవరు పెద్ద ఎవరు చిన్న, దిస్ ఇస్ లా అండ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ కదా సార్. మీరు పెద్ద అంటున్నారు, నేను ఏం చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు అని రావడం చండాలమైన లాంగ్వేజ్. అమ్మ అక్క అని తిట్టుకుంటా. సిఐ గారి రూమ్లో, స్టేషన్ లోపల సిఐ గారి రూమ్లో, సిఐ గారి ముందే నేను ఆయన చూస్తా అంటే ఆయన కూర్చొని టూత్పిక్తో పలుగెక్కుంటున్నాడు. స్టేషన్ లోపల కానిస్టేబుల్స్ అంతా ఉంటే వాళ్ళందరి ముందు మొహం మీదకి వచ్చి, ఈ రోజు నుంచి నా వల్ల కానీ నా వాళ్ళ వల్ల కానీ మీకు కానీ మీ వాళ్ళకి కానీ ఏమన్నా అయిపోయినా నాకు సంబంధం లేదు, ఆలోచించుకోండి. అరే కుటుంబాన్ని చంపేసినంతప్పుడు నేను ఏం చేసినాను? ఎగ్జాక్ట్లీ 30 seconds టైం ఇస్తున్నాను నీకు ఫోన్ ఇస్తా, నీకు ఎవరికి ఫోన్ వేసుకుని చేసుకో. 30th second పడిన వెంటనే ఫోన్ లక్కునేస్తాను నేను. దేనికి సార్ అంటే టైం సెన్స్ అయిపోయింది, ఫోన్ చేయాలి. ఇట్లా కూర్చోమని చెప్పి చేతికి బెడీలు వేసినారు. ట్రైన్లో అందరి ముందు బెడీలు వేసి కూర్చోనంటే ఆ CPU 14 కిలోలు ఉంటుంది బ్రో ఆల్మోస్ట్. అది తీసి ఇక్కడ పెట్టినారు, తీసుకొచ్చి చేతులు పెట్టి. దేనికన్నా అంటే పట్టుకో నీ CPU కదా. ఇక వాష్రూమ్ పోవాలి అంటే వచ్చి ట్రైన్లో పబ్లిక్ టాయిలెట్ ఓపెన్ చేసి పో, ప్రూఫ్లు ఉన్నాయి సార్, నా కేసు తీసుకోండి సార్ అంటే మొత్తం చూసి పేపర్ రిసీవ్ బయటేసి నీ దిక్కుంతో చెప్పుకో, నేను కేసు తీసుకోను. డిఎస్పీ గారు, చంద్రగిరి డిఎస్పీ గారు. ఆపోజిట్లో ఎవరన్నావు? మంచు విష్ణు గారు అంటే 1 లక్ష రూపాయలు తీసుకొని రా, నీ కేసు తీసుకుంటా, నీకు ఆ పేపర్ ఇప్పిస్తానండి అంటే. ఏసీపీ సార్ కదా, కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటారులే, ఇంకా హైయర్ పొజిషన్లో కాబట్టి డిగ్నిఫైడ్గా ఉంటారు, ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమవుతుంది అని రూమ్లోకి పోతే తలుపు క్యాబిన్ డోర్ వేసిన వెంటనే అమ్మలు అక్కలు దరిద్రమైన లాంగ్వేజ్, చండాలంగా తిట్టుకుంటా పైకి. నేను ఒక సాధారణ మనిషిని, చిన్న యూట్యూబర్ని, సినిమా ప్రమోట్ చేసుకోవడానికి జనాలు బ్లాక్మెయిల్ చేస్తున్నారండి, ఇది కరెక్ట్ కాదండి, రైట్ ప్రొసీజర్ ఉంటుంది, అబద్ధాలు చెప్పి యూట్యూబ్లో సైకిల్ వేస్తున్నారండి, అది కరెక్ట్ కాదండి, కరెక్ట్గా ఫాలో అవ్వడం చెప్పిన దానికి నా మీద రెండు స్టేట్లో 2 కేసులు, యూనివర్సిటీలు, అసోసియేషన్లు, ప్రొడక్షన్ కంపెనీలు ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి సార్? మా నాన్నని సిఐ గారు రూమ్లో తీసుకెళ్ళారు. రూమ్ లోపల తీసుకెళ్తే సార్ బయటకు వినిపిస్తున్నాయి సార్ అరుపులు మా నాన్న ధరిచే. ఆ రోజు మా నాన్న కంట్లో నీళ్ళు పెట్టుకొని చూస్తా ఉన్నాడు. ఆయనకి ఏం తప్పని యూట్యూబ్ గురించి కానీ ఏమీ తెలియదు. నా పాస్వర్డ్స్, రికవరీ ఈమెయిల్ ఐడీలు, రికవరీ పాస్వర్డ్లు, ఓటీపీ వచ్చే సిమ్ కార్డులు మొత్తం తీసుకొని అన్నీ మార్చేస్తున్నారు సార్. వీడియోలు డిలీట్ చేస్తున్నారు కదా, ఛానల్స్ ఎందుకు లాగేసుకుంటాను దగ్గర నుంచి. అండ్ ఇప్పుడు కేసెస్ ఉన్నాయి, 2 కేసులు అట్టే ఉన్నాయి. ప్రాపర్టీస్ లాగేసుకున్నారు, రోడ్డు మీద కూర్చోబెట్టినారు, ఎటు పోవాలో తెలియదు. నా 3 నెలలకు ఛార్జ్ షీట్ పడాలన్నా, 8 నెలలు అవుతుంది అన్న. ఫస్ట్ కేసు ఛార్జ్ షీట్ పడాలా ఇప్పుడు దాకా. ఏమిరా అంటే ఆన్సర్ కూడా. ఇప్పుడు 100 కోట్లతో స్టార్ట్ అయ్యి 200 కోట్ల సినిమా అన్నది కన్నప్ప అనేది మన ఇండియన్ కల్చర్ది. కొన్ని వేల కుటుంబాలు డిపెండెంట్ దాని మీద. నీ ఒక్కడి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి నీ దగ్గర ఉండే అన్ని పవర్స్ని, యూనివర్సిటీని, ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు, ప్రొడక్షన్ కంపెనీలు, మా అసోసియేషన్లు అన్నింటినీ వాడాలని ఒక్క రోజు కొడుతున్నారే, ఒక్కడి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. రీసెంట్ డేస్ నుంచి ఒక ఇన్సిడెంట్ మనం ఎక్కువగా మీడియాలో చూస్తున్నాం. అంటే మంచు విష్ణు గారు యూట్యూబర్స్ మీద ఒక సర్టెన్ ప్రణాళికను తీసుకొచ్చి కొన్ని ఛానల్స్ని బ్లాక్ చేయడం, అండ్ అందులో కూడా కొంతమంది అవన్నీ డిలీట్ చేసుకునే, అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. బట్ ఇవాళ ఒక వ్యక్తి నేనేం తప్పు చేయలేదు కానీ నాకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా నా బాధ మీకు తెలియాలని చెప్పి చాలాసార్లు చెప్పాడు. సో అబ్బాయి ఎవరో కాదండి, చంద్రహాస్. మీరు రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ అతని ఛానల్ కానీ ఫాలో అయితే మీకు తెలిసే ఉంటుంది. మరి ఏంటి చంద్రహాస్ స్టోరీ? మంచు విష్ణు ఫ్యామిలీ నుంచి కానీ, మంచు విష్ణు గారి టీం నుంచి కానీ ఈయనకి ఎటువంటి ఇబ్బంది జరిగింది ప్రతి ఒక్కటి కూడా విత్ ప్రూఫ్తో చెప్తా అన్నాడు. సో మరి ఆయన బాధ ఏంటి, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ప్రతి ఒక్కటి కూడా చంద్రహాస్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ సార్. సార్ అనకండి, నార్మల్గా మాట్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో. ఓకే, మీ నేటివ్ ఎక్కడ? తిరుపతి బ్రో, నేను పుట్టి పెరిగింది తిరుపతి. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్కి రావాల్సి వచ్చింది.
ఓకే, సో మీరు యూట్యూబ్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేశారు? నాది ఛానల్ నేను స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 2 months అయితే 9 years అవుతుంది బ్రో. అండ్ కాకపోతే మధ్యలో నేను నా ఛానల్ కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం వాటి కోసం నేను జాబ్ చేద్దాం అనేసి వెళ్ళాను. నేను బీటెక్ చేస్తున్నా, ట్రిపుల్ బీటెక్. ఓకే, ట్రిపుల్ చేసి స్విగ్గీ కంపెనీకి మొత్తం సౌత్ ఇండియా మొత్తానికి వాజ్ ఆర్ఓసి మేనేజర్, రిమోట్ ఆపరేషనల్ కంట్రోల్ మేనేజర్. లాస్ట్ పోస్టింగ్ హైదరాబాదే. ఓకే, కాకపోతే కంటెంట్ క్రియేటర్ అవ్వాలన్న ప్యాషన్ ఉండేది. సో అందుకే జాబ్ రిజైన్ చేసి అప్పుడు దాకా సంపాదించుకున్న డబ్బులతో ఒక పీసీ బిల్డ్ చేసుకొని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేశారు ఒక 3 years తర్వాత. అప్పుడు 35K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక 2 days బ్యాక్ 1 lakh కంప్లీట్ అయ్యారు. ఇట్ వాస్ ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ గుడ్. ఓకే, సో స్ట్రైట్ టు టాపిక్, మంచు విష్ణు వర్సెస్ యూట్యూబర్స్. ఇది ఈ రోజు కాదు, ఆల్మోస్ట్ ఒక 1 year చాలా టైం నుంచి నడుస్తుంది. రీసెంట్ 7-8 months నుంచి ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. మంచు విష్ణు గారి టీంతో కానీ మంచు విష్ణు గారితో కానీ మీకు ఏంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు బ్రో. ప్రాబ్లం ఏమొచ్చిందంటే కన్నప్ప సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి జనాల్ని బ్లాక్మెయిల్ చేయడం, టార్చర్ చేయడం, వాళ్ళ ఛానల్స్ని తీసేస్తానని టర్మినేట్ చేయడం తప్పు అని మాట్లాడిన దానికి మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి మనుషులు వస్తున్నారు, 24 Film Factory అనే ప్రొడక్షన్ కంపెనీ నుంచి మనుషులు వస్తున్నారు, మా అసోసియేషన్ నుంచి మనుషులు వస్తున్నారు, ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి నా వస్తువులు లాగేసుకొని నా ఫ్యామిలీ అరెస్ట్ చేసి నన్ను తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు జస్ట్ ఇది తప్పు అని ఒక మాట మాడిన దానికి. అంటే ప్రమోషన్, ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి జనరల్గా వస్తుంటాయి, బట్ ప్రమోషన్ కన్నా ముందు ఏమైనా జరిగిందా, లేకుంటే డైరెక్ట్ ప్రమోషన్ నుంచే మీ ఇష్యూ వచ్చిందా? అంటే ఇప్పుడు ప్రదీప్ ధర్మంతో ఇష్యూ జరిగింది కదా బ్రో, ఫాదర్ తప్పుగా మాట్లాడనేసి. అప్పుడు సాయిధరం తేజ్ గారు ట్వీట్ చేశారు. మొత్తం ఆయన తర్వాత టాలీవుడ్ మొత్తం ఆల్మోస్ట్ టాలీవుడ్ మొత్తం రీట్వీట్ చేసి సీఎం గారు రెస్పాండ్ అయ్యి అబ్బాయిని జైల్లో పెట్టేదాకా ఎవరు గమలో ఉండలేదు. వెరీ గుడ్, రెస్పాన్సిబుల్ పీపుల్, వెరీ రెస్పాన్సిబుల్ పీపుల్. ఓకే, సో తప్పు చేస్తే రెస్పాండ్ అవ్వాలి. దాని తర్వాత మా అసోసియేషన్ నుంచి శివబాలాజీ గారు ట్రెజరర్, ఆయన రాజీవ్ కనకాల గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మీ గురించా? లేదు, ఈ ఇష్యూ గురించి. ఎవరైతే ఇలా సినిమాకి మాకు సెన్సార్ బోర్డు ఉంది, యూట్యూబ్ కి లేదు, ఇలా ఎవరైతే డార్క్ కామెడీ పేరుతో ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని చండాలంగా మాట్లాడుతూ సెక్షువలైజ్ చేస్తూ అబ్జెక్టిఫై చేస్తున్నారో వాళ్ళందరి ఛానల్స్ మేము టర్మినేట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా 300 ఛానల్స్ మేము టర్మినేట్ చేసేసాం. రాబోయే ఇంకో 1 month లో ఇంకో 400 ఛానల్స్ టర్మినేట్ చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. వి ఆల్సో ఫెల్ట్ హ్యాపీ. మరి లైన్ దాటేస్తున్నారులే, మరి అందరేమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చండాలంగా మాడుతున్నారు అని మేము కూడా హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ దీంట్లో నాతో పాటు ఇంకో క్రియేటర్ ఉన్నాడు, 3 Angry Boys అనేసి ఒక ఛానల్ ఉంది, యూట్యూబర్. ఆ అబ్బాయికి 2 స్ట్రైక్స్ పడ్డాయి. ఆ అబ్బాయి ఫ్యామిలీ ఫ్రెండ్ గానీ చేస్తాడు, అబ్బాయి బూతులు ఏం మాట్లాడు. నీకు ఎందుకు స్ట్రైక్ పడింది అంటే అదే అర్థం కావట్లేదు అన్నయ్య, పడ్డ స్ట్రైక్స్ కూడా తప్పుడు సైకిల్ పడినాయంటే. తప్పుడు సైకిల్ ఏంటి అంటే నేను ఒకవేళ హెరాస్మెంట్ చేస్తున్నాను అన్న వాళ్ళకి స్ట్రైక్స్ చేస్తున్నారంటే హెరాస్మెంట్ స్ట్రైక్ వేయాలి. అవును, సినిమా పరిస్థితి చేస్తున్నాను స్ట్రైక్ వేశారు. నాకు అర్థం కావట్లేదు సినిమా పరిస్థితిని ఎక్కడ చేసినారని అంటే, సరే ఓ పని చేయరా, అప్పీల్ పెట్టుకో యూట్యూబ్కి, తప్పుడు స్ట్రైక్ కదా అప్పీల్ పెట్టుకో అంటే, కాదు 7 daysలో ఇప్పుడు ఎంత పెద్ద ఛానల్ అన్నా కూడా 7 daysలో 3 యాక్టివ్ స్ట్రైక్స్ ఉంటే ఛానల్ టర్మినేట్ అయిపోద్ది. లెట్ ఇట్ బి 10 million or 100 million, ఎవరు రన్ చేస్తున్నాడు ఎవరి ఛానల్, ఇట్ డజంట్ మ్యాటర్ యూట్యూబ్. వాడు ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది, ఆల్రెడీ టెన్స్డ్, ఏం చేయాలి అర్థం కావట్లేదు. నాకు పని చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను, ఒక వీడియో పెడతాను, సార్ తప్పుడు సైకిల్ పడినాయి చూసుకోండి సార్ ఒకసారి, ఛానల్ ఎగిరిపోద్ది, 40,000 మంది 2 సంవత్సరాల కష్టం అనేసి నేను మాటతో ఒకటి పెడతానన్నా అంటే, నీ ఛానల్ ఇష్టం రా, యూ టేక్ యువర్ యాక్షన్ అని చెప్పాను. అబ్బాయి ఒక వీడియో చేసి పెట్టాడు, ఆ వీడియోకి మళ్ళీ స్ట్రైక్ వేశారు. దాని మీద కూడా అంటే ఏంటి రీజన్ ఈ స్ట్రైక్ కి? సినిమా పరిస్థితి చేస్తారని అబద్ధపు స్ట్రైకులు. ఎంసీఎన్ కంపెనీస్ దగ్గర మూవీ రైట్స్ ఉంటాయి బ్రో. ఆ మూవీ రైట్స్ పట్టుకొని ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోలో మీకు మీమ్ క్లిప్స్ ఉంటాయి మధ్యలో చిన్న చిన్న, బ్రహ్మానందం గారి వారి, అది ఏ సినిమాలో ఉందో చూసుకొని ఆ సినిమా రైట్ ఏ కంపెనీ దగ్గర ఉందో చెక్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, నా సినిమా పరిస్థితి చేస్తున్నారు అని చెప్పి. ఓకే, యూట్యూబ్ అబద్ధం చెప్పి మీరు చేసే కంటెంట్ లో ఎక్కడన్నా సినిమా క్లిప్స్ ఉంటే వాళ్ళ నుంచి స్ట్రైక్, దాని రైట్ ఓనర్స్ నుంచి. ఇప్పుడు పబ్లిక్ ఏం అడుగుతుంది, మీరు ఎందుకు వాడుతున్నారు అని చెప్పి, మీరు ఎందుకు ఆ క్లిప్స్ వాడుతున్నారు అని. అది ఫర్ ఎంటర్టైనింగ్ పీపుల్. ఇప్పుడు యూట్యూబ్ లో ఫెయిర్ యూస్ పాలసీ అని ఒక పాలసీ ఉంటుంది బ్రో. దాంట్లో ఏంటంటే మీరు ఏ కంటెంట్ గురించి అన్నా మాట్లాడేటప్పుడు మీ ఒపీనియన్ చెప్పాలన్నా, ఎంటర్టైన్మెంట్ కోసం అన్నా ఒక సర్టన్ అమౌంట్, ఒక 6 seconds కానీ 5 seconds కానీ వాడుకోవచ్చు ఫెయిర్ యూస్ పాలసీ. ఇది మనం క్లెయిమ్ చేసుకున్నా కూడా యూట్యూబ్కి అర్థం అవుతుంది. కానీ దీన్ని అబ్యూస్ చేసుకుంటూ సినిమా పరిస్థితి చేస్తున్నారని పెడుతున్నారు. యూట్యూబ్ ఇస్ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. దాంట్లో ఏమవుతుంది, నా సినిమా పరిస్థితి చేస్తున్నాడు అని స్ట్రైక్ వేసినప్పుడు యూట్యూబ్ చెక్ చేసేది 2. ఒకటి ఆ క్లిప్ టైం స్టాంప్ ఏదైతే మెన్షన్ చేసినారో అది వీళ్ళ దగ్గర ఉండే, వీళ్ళు చెప్తుంది 2 ఒకటేనా, ఒకటే. ఈ మూవీ రైట్ ఏదైతే వీళ్ళు అంటున్నారో ఆ కంటెంట్ రైట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా, ఉన్నాయి, ఫైన్, ఇది వీడి కంటెంట్, ఓకే, ఆ టైం స్టాంప్ ఎగ్జాక్ట్ గా ఉంది, వీడు వేస్తున్నాడు. సో ఏఐ చెక్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. యూట్యూబ్ అంతా ప్రపంచం మొత్తాన్ని మనుషులు చెక్ చేయలేదు కదా. సో యూట్యూబ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది, మూవీ రైట్స్ ఇద్దరు ఉన్నాయి, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, స్ట్రైక్ వేసి వీళ్ళు బ్లాక్ చేస్తుంది. అవగాహన యూట్యూబర్ అయితే
వాడు యూట్యూబ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది ఫెయిర్ యూస్ పాలసీ కింద వస్తుంది, దిస్ ఇస్ నాట్ మూవీ పైరసీ సార్, ఇది ఎంటర్టైన్మెంట్ గురించి వాడింది, ఫెయిర్ యూస్ పాలసీలో వస్తుంది, వాడు పెట్టుకుంటే ఒక 7 days or 5 days టైం ఇస్తుంది, ఈ లోపల వాళ్ళు చెక్ చేసి స్ట్రైక్ తీసేస్తారు. బికాస్ ఇట్స్ ఫేక్ స్ట్రైక్. అవును. కానీ వాడేమన్నాడు, ఆల్రెడీ 3 days నేను ట్రామాలో ఉన్నాను, ఇటు 2 ఛానల్ వెళ్ళిపోతున్నాను, నాకు ఆల్రెడీ ఒక యాక్టర్ స్ట్రైక్ ఉంది, ఇప్పుడు ఇంకో 2 వేశారు, ఛానల్ టర్మినేట్ అయిపోద్ది అని చెప్పి వాడు వీడియో చేసి పెట్టాడు. ఇంకో స్ట్రైక్ పడింది, ఇప్పుడు 4 స్ట్రైకులు వరుసగా. వాడు తల పట్టుకొని కూర్చో ఉన్నాడు, నా ఛానల్ టర్మినేట్ అయిపోతుందన్న అన్నప్పుడు అయ్యో పాపం అనిపించింది నాకు. యాజ్ ఎ క్రియేటర్గా మనకు బాగా తెలుసు కదా. అవును. అందుకని నేను నా ఛానల్, నా మెయిన్ ఛానల్ కింగ్ చంద్రహాస్ నా ఛానల్ పేరు, 2 days బ్యాక్ 1 lakh అయింది నాకు కూడా. సో నేను నా ఛానల్లో లాస్ట్ వేరే వీడియోలో మాట్లాడుతూ లాస్ట్ 2 minutes మాట్లాడాను. సార్ వాడు హెరాస్మెంట్ చేస్తున్నాడు మీకు అనిపిస్తే ముందు వాడిని అప్రోచ్ అవ్వాలి, బాబు నీ వీడియో నాకు నచ్చలేదు తీసేయి అని చెప్పి. వాడు లేదు నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, నేను కమ్యూనిటీ గైడ్లైన్స్ వాడుతున్నాడు ఏమన్నా మాట్లాడితే మీరు యూట్యూబ్ కంప్లైంట్ ఇవ్వాలి, వాడు హెరాస్మెంట్ చేస్తున్నాడు అని. అప్పుడు యూట్యూబ్ ఒక మనిషిని పెట్టి మీకు హెరాస్మెంట్ అనిపిస్తుందా, వాడు నిజంగా హెరాస్ చేస్తున్నాడో మనిషి పెట్టి చెక్ చేస్తుంది. ఓకే. కమ్యూనిటీ గైడ్లైన్స్ పరంగా అది కనుక హెరాస్మెంట్ అయితే యూట్యూబే వీడియో తీసేస్తుంది. అవును. లేదనుకుంటే నాకు చెప్తుంది, బాబు నువ్వు హెరాస్మెంట్ అనుకుంటున్నావు కానీ హెరాస్మెంట్ కాదు, అది వాడు ఒపీనియన్ చెప్పాడు అని చెప్తుంది. ఇది కరెక్ట్ ప్రొసీజర్ సార్. అంతేకాని సినిమా రైట్లు మీ దగ్గర ఉన్నాయి, ఎంసీఎన్ కంపెనీలు మీ దగ్గర ఉన్నాయి అనేసి అబద్ధాలు చెప్పి స్ట్రైక్ చేయడం కరెక్ట్ కాదండి, ప్లీజ్ ఫాలో ద రైట్ రూల్స్ అని చెప్పాను. అంతే సార్. నేను బూతులు మాడలేదు, తిట్టలేదు, అగ్రెసివ్గా నేనే మాడలేదు. ఓకే. జస్ట్ ఈ మాట చెప్పినందుకు నెక్స్ట్ డే మా అసోసియేషన్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. దాంట్లో ఈ డార్క్ కామెడీ పేరుతో ఆడవాళ్ళని చండాలంగా మారుతున్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 18 ఛానల్స్ అలాంటివి, దీన్ని మేము టర్మినేట్ చేసేసాము అన్నారు. అందులో ఒకటి నాది. మీరు లాస్ట్ 2 minutes మాట్లాడారు. లాస్ట్ 2 minutes మాట్లాడారు, నెక్స్ట్ డే రిలీజ్ అయింది. ఇవి సాఫ్ట్ కాపీస్ అన్నీ ఉన్నాయి, ప్రూఫ్స్ అన్ని. ఓకే. ఇది నేను మీకు చూపిస్తాను. దీనిలో 15th ఛానల్ నాది, అలాంగ్ విత్ ద ఛానల్ లింక్, కింగ్ చంద్రహాస్ ఈ ఛానల్ లింక్. అవును. నేనేం చేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు టర్మినేట్ చేసామో కాదు, టర్మినేట్ చేసేసాము అని చెప్పారు. ఐ వాస్ లైక్, నా ఛానల్ టర్మినేట్ అయ్యేటప్పుడు యూట్యూబ్ నాకు చెప్తుంది నీ ఛానల్ మీద స్ట్రైక్స్ పడ్డాయి, ఇది టర్మినేటింగ్ ఛానల్ అని. యూట్యూబ్ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, నా ఛానల్ మీద స్ట్రైక్స్ పడినట్టు ఏ మెయిల్స్ రాలేదు, వీళ్ళ నుంచి నాకు కాంటాక్ట్ లేదు, డైరెక్ట్గా టర్మినేటెడ్ అని చెప్పేశారు. ఐ వాస్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్. నా ఛానల్ ఉండింది అప్పుడు, నార్మల్గా హెల్దీగానే ఉండింది. హౌ ఇస్ ఇట్, వాళ్ళు ఎలా చెప్పారు, మేబీ ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నా ఛానల్ లింక్తో పాటు ఇచ్చారు కదా అని నేను కూర్చోంటే ఒక కన్నడ క్రియేటర్ నాకు ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అయ్యాడు. ఈ విషయం నేను చెప్పలా అప్పటికే, వాస్ టెన్స్డ్. ఆ అబ్బాయి చెప్పి నీకే స్ట్రైక్స్ రాలేదు, నీకే మెయిల్స్ రాలేదు, వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదు, యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్పలేదు, నిజమేనా అని. నేను ఇంకా మంచు విష్ణు టీం ఏమో అనుకొని అవును సార్ కానీ మీరెవరు అంటే చెప్పాడు. నా టెన్షన్ పడద్దు, నేను ఒక కంటెంట్ క్రియేటర్ని, ఇంతకుముందు వీళ్ళు ఇలా చేశారు, నాతో కూడా ఇలా చేశారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎంసీఎన్ కంపెనీస్ మొత్తానికి నీ ఛానల్ ఇస్తారు, ఇచ్చి ఏ ఏ మూవీ క్లిప్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర ఏ రేట్స్ ఉన్నాయి అంత చెక్ చేసుకొని అట్ ఎ టైం ఒక 15 స్ట్రైక్లు వేస్తారు. ఓకే. నీకు అవగాహన ఉందనుకునేసి నువ్వు మీ ఫ్రెండ్స్ అంతా కూర్చొనేసి 15 స్ట్రైకులకి ఒక్కొక్క యూట్యూబ్ క్రియేటర్తో నువ్వు క్లెయిమ్ చేసుకొని మాట్లాడినా కూడా వాళ్ళకి ఇంకో 150 స్ట్రైకులు వేయడం ఇంకో 2 నిమిషాల పని. ఆల్రెడీ వాళ్ళు లిస్ట్లో పెట్టుకున్నారు కాబట్టి ఇంకో 20 days నువ్వు కూర్చొని 150 స్ట్రైకులు నువ్వు తీసేసుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద లైన్ ఏమవుతుంది, ఈ 20 days నువ్వు కంటెంట్ పెట్టలేదు కాబట్టి నీ ఛానల్ రెడీ అయిపోద్ది. అవును. వాడు నువ్వు నీ ఛానల్ నువ్వు రీక్లెయిమ్ చేసుకున్నా వాడే గెలుస్తాడు, నీ ఛానల్ రెడీ అయిపోయింది కాబట్టి. లేదు వదిలేసి ఛానల్ డిలీట్ అయిపోయినా వాడే గెలుస్తాడు. అవును. ఎండ్ ఆఫ్ ద లైన్ ఈస్ విన్నింగ్ అన్నప్పుడు భయపెడుతున్నావు సరే సొల్యూషన్ ఏంది దీనికి అని అడిగినప్పుడు హీ టోల్డ్ మీ, ఓ పని చేయి నీ ఛానల్ మొత్తాన్ని ప్రైవేట్లో పెట్టాయి. వాడు ఇప్పుడు 20 స్ట్రైక్లు వేసినా కూడా యూట్యూబ్ ఏం చెప్తుంది, మీ ప్రాబ్లం ఏంది వీడియో ఉండడం, వీడియో ప్రైవేట్లో ఉంది కదా, సో స్ట్రైక్ వేయాల్సిన అవసరం లేదని స్ట్రైక్ పడనివ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నీ సెకండ్ ఛానల్ ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి పబ్లిక్కి చెప్పు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ పీపుల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, అబ్యూస్ జరుగుతుంది ఇక్కడ, అది చెప్పే. నేను అది చేయలేదు అప్పుడు, అందుకని నా ఛానల్ నేను కోల్పోయాను. సో యూ టెల్ పీపుల్ నీ సెకండ్ ఛానల్ ఉంది కదా అని. సెకండ్ ఛానల్ కింగ్ ఫూ అనే ఒక గేమ్ ఛానల్లో నేను ఎవ్రీడే 9 నుంచి 10:30 దాకా నా సబ్స్క్రైబర్స్తో నేను మాట్లాడడానికి గేమింగ్ ఛానల్ ఆడుతుంటాను. సో ఆ ఛానల్లో నేను పెట్టాను అనమాట, ఛానల్ ప్రైవేట్ పెట్టేసి ఛానల్ టర్మినేట్ చేసేసాము అన్నారు. వై, జస్ట్ రూల్ ఫాలో అవ్వాలని చెప్పి దాన్ని టర్మినేట్ చేస్తారా మీరు అనేసి ఒక వీడియో తీసి పెట్టినాను బ్రో. అది ఒక 100K 200K వెళ్ళింది. తర్వాత నాకు అసలు విషయం తెలిసింది, వేరే కంటెంట్ క్రియేటర్స్ నాకు మెసేజ్ చేశారు, నీ ఫ్రెండ్ నీ తమ్ముడు అంటున్నావు, ఆ అబ్బాయి మీద తప్పుడు సైకిల్ పెట్టడానికి మాడుతున్నావే, ప్రపంచానికి చెప్పే నిజం వేరు, వెనకాల జరిగేది వేరు. మా అసోసియేషన్ని వాడి ఇలాగ నేను ప్రపంచాన్ని క్లీన్ చేస్తాను, డార్క్ కామెడీ తీసేస్తాను, ఆడవాళ్ళని కాపాడతాను, చిన్నపిల్లల్ని కాపాడతాను బయట చెప్తున్నారు, వెనకాల చేసేది వేరు అనేది స్క్రీన్ షాట్ పెట్టారు. ఓకే. ఆ స్క్రీన్ షాట్ చూసినప్పుడు ఐ వాస్ లైక్ కంప్లీట్లీ షాక్డ్. ఎందుకంటే ఇప్పుడు సార్ మనం మాడుకున్నాం కదా, మీకు మీరే కంటెంట్ క్రియేటర్ అనుకోండి, మీరు క్లెయిమ్ చేశారు, నేను స్ట్రైక్ వేశాను, మీరు క్లెయిమ్ చేశారు, అప్పుడు నేనేం చెప్పాలి, బాబు నువ్వు తప్పుగా మాడుతున్నావు, డార్క్ కామెడీ పేరుతో ఇష్టం వచ్చినట్టు మాడుతున్నావు, నేను తీను, నీకు ఏమన్నా ఉంటే యూట్యూబ్తో మాడుకో, అది ఫస్ట్ ప్రొసీజర్. లేదంటే బాబు నీ వీడియోస్ సరిగ్గా లైన్ దాడుతున్నాయి, ఇప్పుడు నేను స్ట్రైక్ తీసేస్తాను, నాకు అర్థం అవుతుంది కాబట్టి, కానీ వీడియో డిలీట్ చేసి ఇంకోసారి రిపీట్ చేయొద్దు. సెకండ్ వన్, లేదనుకుంటే నేను తీస్తాను, వాట్ ఎవర్ మీతో డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ ఆప్షన్ మీరు మాడుకొని సెటిల్ చేసుకోవాలి. ఇవేవి కాకుండా డిసెంబర్లో మా కన్నప్ప సినిమా వస్తుంది,
ఆ సినిమాని సూపర్ బంపర్ అనుకుంటా మీరు 3 వీడియోలు చేయాలి. ఆ 3 వీడియోలు చేసిన తర్వాత మీ స్ట్రైక్ తీసేయడంతో పాటు ఫ్యూచర్లో మీతో కలిసి కూడా మేము పనిచేస్తాము అని చెప్పేసి 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆఫీషియల్ దగ్గర నుంచి ఈ 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ అనేది కన్నప్ప సినిమా ప్రొడక్షన్ కంపెనీ, మంచు విష్ణు గారి ఓన్ ప్రొడక్షన్ కంపెనీ. దాని నుంచి ఏదో మెయిల్స్ వస్తున్నాయి. మెయిల్ వచ్చింది, మెయిల్స్ అప్రూఫ్ కూడా ఉన్నాయి. అన్ని చూపిస్తాను మీకు నేను. ఏంటి సినిమా హిట్ అని చెప్పడానికి మెయిల్ వచ్చిందా? సినిమా సూపర్గా ఉంది, బంపర్గా ఉంది అని పొగుడుతూ 3 వీడియోలు చేయాలంట. 3 వీడియోలు చేయాలి. చేస్తే వాడి స్ట్రైక్స్ తీసేయడంతో పాటు వాడితో కలిసి కూడా పనిచేస్తారంట ఫ్యూచర్లో. అలా కలిసి పనిచేస్తామని పెట్టిన తర్వాత నాకు ఇది లిటిల్ బ్లాక్మెయిల్ కదా, అది అవును లిటిల్ బ్లాక్మెయిల్ కదా. ఐ వాస్ లైక్ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి కనీసం బ్లాక్మెయిల్కి దిగుతారా మనుషులు అనేసి నేను ఒక వీడియో తీసి పెట్టాను. ఇలా మెయిల్ వచ్చిందని, ఇలా మెయిల్ వచ్చింది, మీరు వెనకాల వేసేది ఇది, జనాలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, దిస్ ఇస్ నాట్ ద వే టు ప్రమోట్ ద మూవీ. మీకు ఏమన్నా ప్రమోషన్ అంటే ఏంది, పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి సార్, మీ దగ్గర కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మా సినిమా తీస్తున్నాం 100 కోట్లు పెట్టి మీ ప్రమోషన్ కాస్ట్ చెప్పండి అంటే వాడు కాస్ట్ చెప్తాడు, వాడు ప్రమోట్ చేస్తాడు. లేదనుకుంటే సినిమా మా దగ్గర డబ్బులంతా మేము సినిమా పెట్టుకున్నామండి, మీరు ప్రమోట్ చేస్తే బాగుంటుంది, తెలుగు వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది, 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం అంటే వాడికి ఓకే అనిపిస్తే వాడు ఫ్రీగా ప్రమోట్ చేస్తాడు. అంతేగాని వాడి ఛానల్ మీద నీ దగ్గర మూవీ రేట్లు ఉండని స్ట్రైక్ లేసి నీ ఛానల్ నీకు కావాలంటే నా సినిమా ప్రమోట్ చేయి అని చెప్పి చేస్తున్నారు. ప్లస్ నేను అడిగింది ఒకే క్వశ్చన్ అడిగాను సార్. దాంట్లో ఏమడిగానంటే, ఇప్పుడు సార్ మీరు డార్క్ కామెడీ చేసేవాళ్ళని, ఆడవాళ్ళని, చండాలంగా మాడేవాళ్ళని చేశారంటున్నారు. ఈ 300 ఛానల్స్లో అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. ఇప్పుడు ఆ చండాలంగా మాట్లాడినాడు, సెక్షువలైజ్ చేసి మాట్లాడినాడు, కన్నప్ప సినిమా సూపర్ బంపర్ అంటే వాడిని వదిలేస్తావు కదా, అంతే కదా, వదిలేసి మళ్ళీ వాడితో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాను, ఎదవలతో పనిచేయడానికి రెడీగా ఉన్నాను. కన్నప్ప సినిమా బాగుంది, దేవుడు సినిమా, అది ఒక ఇండియన్ కల్చర్. అది అలాంటి సినిమా గురించి నువ్వు ఎదవలతో పనిచేయడానికి రెడీగా ఉన్నావు అంటున్నావే, ఇది ఇంకా ఏం వెతికిసేది? నువ్వు మా ప్రెసిడెంట్గా నేను ఉన్నప్పుడు ఆల్మోస్ట్ స్టేట్ ఎలక్షన్ లెవెల్లో గొడవలు జరిగినాయి యూట్యూబ్లో అంతా కూడా చూసాం. వాళ్ళతో కూడా వీళ్ళతో కూడా మూవీ ఆర్టిస్ట్ అందరూ ఏకమైపోయేసి నిన్ను నమ్మి తీసుకెళ్ళి నిన్ను కింగ్ ఆఫ్ టాలీవుడ్, ఫేస్ ఆఫ్ టాలీవుడ్ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ప్రెసిడెంట్గా. ఆడున్నప్పుడు యూఆర్ అబ్యూజింగ్ యువర్ పవర్ లైక్ దిస్ ఫర్ యువర్ ఓన్ థింగ్స్, విచ్ ఇస్ రాంగ్. యూ డోంట్ డిజర్వ్ టు బీ ఓవర్ దేర్ అని చెప్పి నేను మాట్లాడాను. దానికి ఇప్పుడు తప్పు చేయకపోయి ఉంటే కామ్గా ఉండాలి. 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది మెయిల్, అది మీ ప్రొడక్షన్ కంపెనీ. ఇప్పుడు వాళ్ళు అది మెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళ 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి కంటెంట్ మేనేజర్ని నేను నా పేరు రాజశేఖర్ అనేసి ఒక పర్సన్ కాల్ చేశారు. నాకు కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి. ఎన్ని డేస్కి కాల్ చేశారు? నా వీడియో పెట్టిన నెక్స్ట్ డే వైరల్ అయింది వీడియో. 300కి 400కి వెళ్తానంది. వెంటనే ఫోన్ చేసి దయచేసి ఆ వీడియో తీసేయండి సార్, 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాము, సినిమాకి ఇబ్బంది అయిపోద్ది, మీ మీద స్ట్రైక్స్ పడ్డాయి కదా అది తీసేస్తామంటే, నాకు బట్టి పడలేదండి, పడ్డాయా లేదా మీరు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, పడ్డాయి సార్, వెనకాల నుంచి వేసాం మేము స్ట్రైక్స్ మీ మీద, సో మీ తమ్ముడి మీద పడ్డాయి అన్నారు కదా, అవి కూడా తీసేస్తాము, మీ మీద పడ్డవి తీసేస్తాము, దయచేసి ఆ వీడియో తీసేయండి అన్నారు. ఓకే, ఫస్ట్ నుంచి నేను గొడవపడే మనిషిని కాదు. సో నా పర్పస్ ఏంది, తప్పుడుగా స్ట్రైక్లు వేస్తున్నారు, అవి తీయద్దు అని చెప్పి నేను తీసేస్తాను అన్నారు. సరే మీరు స్ట్రైక్లు తీసేయండి, నేను కూడా వీడియో తీసేస్తాను, ప్రైవేట్లో పెట్టాను. ప్రైవేట్లో ఒకదాన్ని వీడియో డిలీట్ చేయాలి అన్నారు. దేనికి, నేను చెప్తాను కదా వీడియో ప్రైవేట్లో పెట్టానంటే, లేదు డిలీట్ చేయాలి అన్నారు. సరే అని డిలీట్ చేశాను, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, స్ట్రైక్స్ తీసేస్తా అన్నారు. మరి ఏమైంది తర్వాత? కామ్గా ఉన్న తర్వాత పక్క రోజు ఈ నా వీడియో ఏదో పెట్టినానో నేను డిలీట్ చేశాను, కానీ ఆ వీడియోని జనాలు డౌన్లోడ్ చేసుకుని ట్విట్టర్లో దే స్టార్టెడ్ టు క్వశ్చన్, ట్రోల్స్, మీమ్స్, దే ఆర్ క్వశ్చనింగ్, దే ఆర్ నాట్ ఈవెన్ రోస్టింగ్ ఆర్ ట్రోలింగ్, దే ఆర్ క్వశ్చనింగ్. ఈ అబ్బాయి నువ్వు ప్రమోట్ చేయడానికి జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంటున్నాడు, ఇది నిజమేనా అని. ఒక అనెథికల్ యాక్ట్ని పీపుల్ స్టార్టెడ్ టు క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మీ ఆఫీస్ నుంచే మనుషులు కాల్ చేశారు, మీ ఆఫీస్ నుంచే మనుషులు డిలీట్ చేయించారు, రిక్వెస్ట్ చేసుకున్నారు, అన్ని జరుగుతున్నాయి, మెయిల్స్ మీ ఆఫీస్ నుంచి వస్తున్నాయి. కనీసం నువ్వు ఒక చూసినప్పుడు అది తప్పు అని నీకు అనిపించినప్పుడు మీ వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవాలి. మంచు విష్ణు గారు ఆయన పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్తో ఆ మిలాగ్రో మూవీస్ అనే వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు, ఈజ్ దిస్ ట్రూ మంచు విష్ణు అని చెప్పి నా వీడియో అప్లోడ్ చేసి అడుగున్నారు, ఈ అబ్బాయి ఇలా అంటున్నారు నిజమేనా అని చెప్పి. ఆయన అక్కడికి వచ్చి ఫాల్స్ నెరేటివ్స్ ఇస్తున్నాడు, దీనికి మాకు సంబంధం లేదు, అసలు మా మెయిల్ ఐడీనే కాదు అని చెప్పేసి ట్వీట్ చేసి వెళ్ళిపోయాడు. ఓకే, ఇష్యూ అయిపోయింది కదా సార్, సాల్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆయనకి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు, ట్విట్టర్లో కోట్ల మంది మనుషులు ఉంటారు. అక్కడికి వచ్చి నేను ఫాస్ట్ నెరేటివ్స్ ఇస్తున్నాను అని చెప్తే నాకు పక్క రోజు నుంచి ఇన్బాక్స్లో అన్నింటిలో ఇష్టం వచ్చినట్టు మాటలు. సిగ్గుందా నీకు? నువ్వు ఆయన పేరు పెట్టుకుని ఫేమస్ అవుదాం అనుకుంటున్నావా? మంచి విషయం చెప్పినా నువ్వు ఫాస్ట్ నెరేటివ్స్ ఇస్తున్నావంట అంటే, ఇప్పుడు నేను కామ్ ఉంటే ఐఎమ్ ఫ్రాడ్ కదా. సో అందుకు నేను ఫ్రాడ్ అయితే ఈ కాల్ రికార్డింగ్స్ ఏంది, ఈ మెయిల్స్ ఏంది, స్క్రీన్ షాట్స్ ఏంది అనేసి మొత్తం తీసుకొని ఎక్స్పోజ్ చేస్తా, వీడియో చేసి పెట్టాను ఛానల్. కాల్ రికార్డ్స్ ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి, మీకు సాఫ్ట్ కాపీ ఇస్తాను, జనాలకి డ్రైవింగ్ కూడా ఇస్తాను మీకు. సో ఆ డ్రైవింగ్ పెట్టిన తర్వాత ఇంకా ఆ ఇష్యూ పెద్దది అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు కాల్ చేసినారు, బాబు నీ వీడియో అనేది వైరల్ అవుతుంది, నీ వీడియో రైట్స్ నాకు కావాలి అని చెప్పి. నా వీడియో రైట్స్ మీకు ఎందుకండి అంటే, ఎవరెవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను నీ పేరు మీద స్ట్రైక్లు వేస్తాను అని చెప్పి. మరి తప్పుడుగా స్ట్రైక్లు వేస్తాను అనేసి నేను ఇష్యూ అంతా స్టార్ట్ అయింది. నా పేరు మీద ఊరందరూ స్ట్రైక్ వేస్తాను అంటున్నారు, ఎందుకు ఇస్తాను సార్, నేను ఇవ్వను సార్ అని చెప్పాను. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 60 కాల్స్ 70 కాల్స్ కంటిన్యూస్గా వస్తాయి నాకు.
సో వాళ్ళకి చెప్పాను, నేను మీ ఫోన్ చేసిన ప్రతి ఫోన్ నేను లిఫ్ట్ చేస్తానండి, కానీ 9 నుంచి 10:30 మధ్యలో నేను లైవ్లో ఉంటానండి, దయచేసి ఆ టైంలో ఫోన్ చేయొద్దు అని చెప్పినాను సార్. నేను ఒంటరిగా ఉంటాను. అన్నిసార్లు ఫోన్ చేసి ఒకటే ఫోన్ చేసి ఇదో ఫలానా పేజ్ వాళ్ళు నీ దాన్ని ట్వీట్ చేస్తున్నారు, వాడికి ఫోన్ చేసి డిలీట్ చేయించు. వాళ్ళు ఎవరు అనుకోవాలి? దే ఆర్ నాట్ సపోర్టింగ్ మీ, దే ఆర్ ఆస్కింగ్, దే ఆర్ క్వశ్చనింగ్ అబౌట్ యువర్ అనెథికల్ యాక్ట్స్. నన్ను నేనే చేస్తాను సార్, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు అంటే నువ్వు స్టార్ట్ చేసింది చెయ్యి, నేను స్టార్ట్ చేయలేదు సార్, మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి ఇష్యూ పెద్దదైంది. ఇట్స్ అబౌట్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ అనెథికల్ యాక్ట్స్. నేను కాదని ఎక్స్ప్లెయినింగ్ అయినా సరే మళ్ళీ కాల్స్ ఈ పేజ్ ఇది వేరే లేకపోతాను చూడు, ఈ ట్వీట్ డిలీట్ చేయించు, వాళ్ళకి నువ్వు మెసేజ్ చేయి, వాళ్ళు రిప్లై చేసినప్పుడు నువ్వు అడుగు డిలీట్ చేయమన్నాడు. నేను డిలీట్ చేయమంటాను, నీ పని కదా అది అని చెప్పి ఐ వాస్ టెల్లింగ్ హిమ్. అని చెప్తున్నా కూడా నేను చెప్పాను, నేను లిఫ్ట్ చేస్తానండి మీ కాల్స్, కానీ 9 to 10:30 మధ్యలో నాకు కాల్ చేయొద్దు, నేను లైవ్లో ఉంటాను అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఒక్కడే ఉంటాను సార్, నేను ఫ్యామిలీతో ఉంటాను, సపరేట్గా నేను ఉంటాను. ఎందుకంటే బీయింగ్ ఏ యూట్యూబర్ నాకు ఇప్పుడు రికార్డ్ చేసుకోవాలి, ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలి, టైం ర్యాండమ్గా ఉంటుంది కాబట్టి సపరేట్గా ఉంటాను. 9కి లైవ్ స్టార్ట్ అయింది. ఐ ఆల్రెడీ ఇంటిమేటెడ్ దమ్ నాట్ టు కాల్ మీ. 9:30 ఆ టైంలో లైవ్లో ఉన్నప్పుడు ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ ర్యాండమ్ నెంబర్. సో వాళ్ళకి చెప్పున్నాను, మా ఫాదర్ వాళ్ళు కొంచెం ఏజ్, మా మదర్ అండ్ ఫాదర్ ఏజ్ వాళ్ళు సపరేట్గా ఉంటారు. సో ఫోన్ చేసినప్పుడు ఐ లిఫ్టెడ్ ద కాల్. లిఫ్ట్ చేసి నేను మాట్లాడినప్పుడు శివ అనే ఒక పర్సన్ కాల్ చేసి నేను లైవ్లో ఉన్నప్పుడే, అంటే ఆయన ఎవరు శివ? ఆయన చెప్పాడు, నేను మంచి విషయం తరపు నుంచి నేను కాల్ చేస్తున్నాను సార్, నేను నా పేరు ఫలానా, నేను శివ మాట్లాడుతున్నాను, మీ కంటెంట్ రైట్స్ ఇస్తా అని చెప్పారంట కదా, మీరు ఇస్తే నేను సైకిల్ వేస్తాను సార్ అని. అదే లైవ్లో రికార్డ్ అయిపోయింది. నేను చెప్పాను సార్, నేను ఇస్తాను ఎప్పుడు చెప్పానండి, నా పేరు మీద వేరే వాళ్ళు సైకిల్ వేస్తాను అనేది కరెక్ట్ కాదండి, సో నేను ఇవ్వనండి, నేను ఇవ్వను, మీరు జాయిన్ చేసుకోనండి. అలా కాదండి, మీరు ఇస్తా అని చెప్పారండి అంటే ఎవరు చెప్పారు? నేను ముందు ఇవ్వరని చెప్పాను, ఇప్పుడు ఇవ్వరని చెప్తున్నాను నేను అంటే, సరే సార్ నేను పెట్టేస్తున్నాను అని పెట్టేశాడు. ఓకే, ఈ పార్ట్ కట్ చేసి మళ్ళీ వైరల్ వెళ్ళిపోయింది ఇది. ఇంకా వాళ్ళు కాల్ చేసి ఎందుకు ప్రొవోక్ చేస్తున్నావు నువ్వు అని. ఎవరు ప్రొవోక్ చేస్తున్నారు? నేను చెప్పాను కదా మీకు కాల్ చేయొద్దని అంటే, వాళ్ళ టైం చూసుకోలేదేమో, నా తప్పు కదా అది, ఐ టోల్డ్ యూ అని చెప్పినా. ఇంకా మళ్ళీ ఎందుకు వీడియో పెట్టినావు అన్నాడు. మళ్ళీ వీడియో పెట్టింది మీరు ఎందుకు ట్వీట్ చేశారు, అట్లీస్ట్ మీరు ఇంటిమేట్ చేసి ఉన్నారు కదా, ఆయన వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడు నా క్యారెక్టర్ గురించి అని. ఎందుకు సార్ ఇప్పుడు ప్రొవోక్ చేస్తున్నారు, డిలీట్ చేసేయండి సార్ దాన్ని కూడా అంటే, ఆయన చెప్పమని చెప్పండి, మిస్టేక్ జరిగింది, స్ట్రైక్స్ పడిన మాట వాస్తవం ఆయన చెప్పమని చెప్పండి, నేను డిలీట్ చేస్తాను అంటే అనేసి పెట్టేసినాను. ఇంకా ఆ కాల్ కూడా నేను పెట్టాను. సో ఇది పెద్దదవుతుంది, ఇష్యూ పెద్దదవుతుంది అనేసి. దెన్ ఆ తర్వాత నేను క్వశ్చన్ చేస్తూ వచ్చాను సార్, టాలీవుడ్ వాళ్ళని క్వశ్చన్ చేస్తూ వచ్చాను. సార్ యూట్యూబ్లో ఒకటి తప్పు చేస్తే ఇండస్ట్రీ అంతా ముందుకు వచ్చారు కదా, మీలో ఒకడు కాదు, మిమ్మల్ని రిప్రజెంట్ చేసే ఒకడు, హీ ఈస్ రిప్రజెంటింగ్ ఆల్ ద టాలీవుడ్ యాజ్ అ ప్రెసిడెంట్. ఆయన సొంత లాభాల కోసం ఆయన మూవీ ప్రమోట్ చేసుకోవడానికి ఇక్కడ బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు మీరు ఆయన క్వశ్చన్ చేయరా? వై ఆర్ యూ నాట్ పీపుల్ టాకింగ్? నన్ ఆఫ్ యూ ఆర్ టాకింగ్. బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, అందరు హీ ఈస్ రిప్రజెంటింగ్ ఎవ్రీ వన్ కదా, చిరంజీవి గారు అందరినీ. దెన్ వై ఇస్ నో బడీ క్వశ్చనింగ్ అబౌట్ దిస్ అంటే వీడియో చేసినాను. క్రియేటర్స్ కూడా మాడాను, సార్ బాబు అన్నా ఇది నా పర్సనల్ ఇష్యూనో ల్యాండ్ ఇష్యూనో కాదు, మనలో ఒకడికి ఇబ్బంది పడుతుందని నేను మాడినా, ఇప్పుడు నా మీదకి వస్తున్నారు జనాలు. సో ఇది మనందరం ఫైట్ చేయాల్సింది, మనం యూట్యూబ్లో ఉండే ఫేస్ పాలసీని అబ్యూస్ చేస్తున్నారని ఫైట్ చేస్తున్నాను నేను. సో లెట్ us ఫైట్ టుగెదర్ నో అని పిలిచినప్పుడు బార్బెల్ బిర్యానీ అన్న ఫస్ట్ వీడియో చేశారు బ్రో, యూట్యూబర్ కదా, బార్బెల్ బిర్యానీ అనేసి మూవీ రివ్యూస్ ఇస్తూ అంటాడు, అన్న వచ్చి వీడియో చేశాడు ఫస్ట్ పర్సన్ రావడానికి. తర్వాత వితిన్ సినీ వీడియో చేసినాడు, తర్వాత విఆర్ రాజా 2 వీడియోస్ చేశాడు. ఇప్పటికే వీడియోస్ అలాగే ఉన్నాయి, అన్ని వచ్చాయి, స్ట్రాంగ్ గా వెళ్తున్నాయి అన్న టైంలో ఇంకా వీళ్ళు ఆగట్లేదు, అందరూ కొలాబరేట్ చేసి వస్తున్నారు ముందుకి, ఇష్యూని క్వశ్చన్ చేస్తున్నారు, నా విషయం బయటపడుతుంది అనుకునేసి ఒక ఫ్రైడే ఈవినింగ్ 2 కానిస్టేబుల్స్ ఇంటికి వచ్చారు, మీ ఇంటికి పోలీసులు డైరెక్ట్ వచ్చి. వాళ్ళు లోపల రాగానే ఎవరు చంద్రరాజ్ అంటే నేనే అంటే లేచి బయలుదేరు అంట. దేనికి సార్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. మరి నా ఇంటికి వచ్చి నన్ను తీసుకుపోతా, చెప్పాల్సిన అవసరం లేదంటే ఏంది, చెప్పాలి కదా కనీసం, ఏం చేయాలో, ఏం చేసినాడు అంటే నీ మీద కేసు పెట్టారు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ముందు లేచి బయలుదేరు. ఏం కేసు అది చెప్పట్లేదు, ఏమి చెప్పట్లేదు, లేచి బయలుదేరు నువ్వు అని. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది? తిరుపతిలో సార్, తిరుపతిలో చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినారు. నాకు వచ్చి గట్టిగా అడిగితే మళ్ళీ నేను వస్తానన్నా, నాన్న ఎవరు చెప్పినారు, నువ్వు ముందు చెప్పు కదా ఏం తప్పు చేసినాను అంటే, ఇటు గట్టిగా మాట్లాడారు అనుకున్నారేమో, సిఐ గారు నెంబర్ ఇస్తాను ఆడమని చెప్పారు. అప్పుడే కాల్ చేశాను, సిఐ రామయ్య కాల్ చేసినప్పుడు ఆయన అన్నాడు, బాబు ఇట్లా మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి నీ మీద కేసు పెట్టారు అన్నాడు. మోహన్ బాబు యూనివర్సిటీకి నాకు సంబంధం ఏంటండి, ఎవరు పెట్టారు కేసు, ఏమని పెట్టారు అంటే 2 సెక్షన్స్ చెప్పినాడు, 66E and 67IT యాక్ట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది మీద, నువ్వు రావాల్సి ఉంటుంది అంటే, ఇప్పుడే రావాలంటే రావాలి, రేపు పొద్దున వస్తా కదా సార్, ఎవరైనా లేట్ అయింది కదా ఇప్పుడు అంటే, సరే రేపు పొద్దున రాపో అన్నాడు. నాకు లా పైన అసలు ఇప్పుడు కేసులు లేవు, నా పోలీస్ స్టేషన్ కానీ లాయర్ దగ్గర పోవాల్సిన అవసరం నాకు ఎప్పుడు రాలేదు. సో యాజ్ అ కామన్ మ్యాన్ నాకు లా తెలియదు కాబట్టి సరే ఓకే సార్ రేపు పొద్దున వస్తానని చెప్పాను. ఈ లోపల వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏంది చెక్ చేద్దాం అసలు అనేది చెక్ చేశాను సార్. 66E అంటే ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని, ఇప్పుడు గూగుల్లో చెక్ చేయమనండి, ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పెట్టే సెక్షన్ అంట. ఓకే, మంచు విష్ణు గారు ప్రైవేట్ పార్ట్స్ నేను ఆడ చూసినాను, దాన్ని నాకు పబ్లిష్ చేయాల్సిన అవసరం నాకే ఉంటుంది, పోయి ఆయన నేను చూస్తాను. తర్వాత సరే ఏదో పెట్టారు ఇల్లు, తర్వాత సెక్షన్ చూద్దాం అనేసి 67IT యాక్ట్. అది ఒక మనిషి యొక్క పాన్ వీడియోలు, ఒబ్సీన్ మెటీరియల్స్ ఎలక్ట్రానిక్ ఫామ్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే పెట్టే సెక్షన్ అంట. మంచు విష్ణు పాన్ వీడియోలు, మంచు విష్ణు ప్రైవేట్ పార్ట్స్ నేను ఎక్కడ పబ్లిష్ చేసినాను,
కనీసం అదేనా మెన్షన్ చేసి మీకు చూపిస్తాను సార్. దీనిలో మీకు నా మీద ఎఫ్ఐఆర్ కాపీ, ఎఫ్ఐఆర్ ఫస్ట్ రిజిస్టర్ అయిపోయిన ఎఫ్ఐఆర్, ఈ పైన ఉండేది ఎఫ్ఐఆర్ కాపీ. ఓకే, దాంట్లో పెట్టిన సెక్షన్స్, దాని కింద గూగుల్లో ఆ సెక్షన్స్ పెడితే గూగుల్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఎందుకు పెడతారు అని చెప్పేసి ఒక కామన్ మ్యాన్గా అదే చెక్ చేస్తాం కదా బ్రో. అవును, పెట్టిన తర్వాత నేను ఎక్కడ పెట్టినానబ్బా అనేసి నేను మా సబ్స్క్రైబర్స్ తర్వాత లైవ్కి వెళ్ళాను సార్. నేను 9:30 లైవ్కి వెళ్ళినప్పుడు మా వాళ్ళకి చెప్పాను ఇట్లా పెట్టారు. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే దీన్ని కంప్లైంట్ చేసి అదే పక్క రోజు నేను వెళ్ళిన తర్వాత చెప్పారు, మోహన్ బాబు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హేమచంద్ర బాబు హేమాద్రి నాయుడు అంట. యూనివర్సిటీకి దీనికి ఏం సంబంధం? అది నేను అడిగితే వాళ్ళ ఈ లోపల నాకు సబ్స్క్రైబర్ చెప్పారు, నేను లైవ్కి వెళ్ళిన తర్వాత చెప్పాను పోలీసులు వచ్చారా రేపు రమ్మన్నారు నన్ను అంటే దేశాడు అనమాట. కావాలనే ఫ్రైడే ఈవినింగ్ వచ్చారు. ఇప్పుడు కనుక నువ్వు పొద్దున్న వెళ్ళిపోయి ఉంటే పొరపాటున ఇప్పుడు కానీ పోయి ఉంటే ఫ్రైడే సాటర్డే సండే నేను జైల్లో కూర్చోబెట్టుంటారు. వీకెండ్ ఒకళ్ళు లాయర్ని పెట్టుకున్నా కూడా లేదు కాబట్టి 3 రోజులు జైల్లో పెట్టి భయపెట్టింటారు. నువ్వు సారీ అని ధనం పెడితే వదిలేస్తావు, భయపెట్టడానికి మొత్తం ప్లాన్ చేసినారు. నువ్వు పోవద్దు, ఒక లాయర్ని పెట్టుకొని పో అంటే నాకు ఎవరు తెలియదు కదా దాన్ని ఏం చేయాలి అన్నప్పుడు వాళ్ళే అన్నారు నా దగ్గర నంబర్ నేను ఇస్తానని మా సబ్స్క్రైబర్స్ నెంబర్ ఇచ్చారు. అదే టైంకి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకడు ఆ లైవ్ చూస్తున్నాడు, తిరుపతిలో ఉండే అబ్బాయి. పక్క రోజు పొద్దున వచ్చి నేను తీసుకెళ్తాను రా అని చెప్పి ఒక లాయర్ దగ్గర తీసుకెళ్లారు. ఆ లాయర్ గారు కన్ఫర్మ్ చేశారు, పక్క కన్ఫర్మ్ ఇది కావాలనే వాళ్ళు భయపెట్టడానికి ప్లాన్ చేశారు ఫ్రైడే ఈవినింగ్. నువ్వు పని చేయి డిఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళు, అక్కడ నుంచి మన రెఫరెన్స్ అని చెప్పు అన్నారు. ఆడికెళ్తే వాళ్ళు ఫోన్ చేస్తే సార్ మీ రెఫరెన్స్ అని తెలియండి మాకు, ఏం లేదు సార్ 45 నోటీస్ ఇవ్వాలి, వచ్చారంటే 5 నిమిషాలు ఇచ్చి పంపించేస్తాను అన్నారు. ఓకే సార్ చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. నేను ఆడికి వెళ్ళిన తర్వాత రైటర్ అడిగాడు మీ కాస్ట్ ఏంటి అన్ని అడిగాడు, డీటెయిల్స్ అన్ని అడిగాడు. చెప్పాను ఎస్టీ ఐఎమ్ ట్రైబల్. ఓకే ఓకే ఎస్టీ తీసుకున్న తర్వాత అంటే రీజన్ నుంచి చెప్పడానికి కూడా సిఏ గారు రూమ్లోకి పోయిన వెంటనే ఏం రా పెద్దోళ్ళతో నీకేం రా పని అంట. ఎవరు పెద్ద ఎవరు చిన్న, దిస్ ఇస్ లా అండ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ కదా సార్, మీరు పెద్ద అంటున్నారు, నేను ఏం చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు అన్నాడు. నేనేం పెట్టుకోలేదండి, వాళ్ళు జనాలు బ్లాక్మెయిల్ చేస్తా అంటే ఇది తప్పని చెప్పానండి అంటే ఏం మాడుతున్నావు నువ్వు అని. అంటే మీకు ఈ విషయం కూడా తెలియదు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసినారు, ఏమీ తెలియదు పోలీసు వాళ్ళకి. ఏం బాబు ఏమైంది బాబు అని అడుగుతున్నాను నన్ను. ఎఫ్ఐఆర్ రాసింది ఇక్కడ, వాళ్ళు రాసుకొని రిజిస్టర్ చేసేసినారు కంప్లైంట్లు. మీరు పోకముందు కూడా ఇంటికి మనుషులు వచ్చారు, ఫోన్ వచ్చారు, మాట్లాడారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. సిఐ గారితో మాట్లాడతా అంటే ఆయన అంటున్నాడు ఏమైంది బాబు అని అడుగుతున్నాడు నన్ను. ఒరే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఇలా జరిగింది, వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మెయిల్ చేస్తున్నారు, ఇది ప్రూఫ్స్ ఇవన్నీ ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అంటే ఆయన సిఐ గారు పక్కన కానిస్టేబుల్తో అంటున్నాడు, అరే ఎందుకు నా పెద్దలు ఇట్లాంటివి చేస్తారు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేసేసినాను, ఇప్పుడు ఏం చెప్పాలి. సరే కూర్చో బాబు ఒక 10 నిమిషాలు కూర్చో, వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు మాడాలంటే ఏదో మాడేసాక బయలుదేరండి మీరు అని చెప్పారు. నేను సార్ మాడదాము అని చెప్పి కూర్చోన్నాను సార్. దారి మొత్తం నా ఫ్రెండ్ ఒకే మాట చెప్పాడండి, ఏమంటే యు ఆర్ ఆన్సరబుల్ టు జడ్జ్ గారికి నువ్వు ఆన్సరబుల్, నాట్ టు ద పోలీస్, నాట్ టు దెమ్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరపతిని వాడి డబ్బులు వాడి నేను కొట్టచ్చు, తిట్టచ్చు, చండాలంగా మాడచ్చు. నీ షార్ట్ టెంపర్ నీ యాంగర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే నీ దగ్గర పెట్టుకో. వీఆర్ లెటర్స్ రెస్పెక్ట్ లా అండ్ జ్యుడిషియరీ, లెట్స్ బీ కామ్. జడ్జి గారికి ఆన్సరబుల్, కామ్గా ఉండని చెప్పారు. నాకు అది కంప్లీట్లీ కరెక్ట్ అనిపించింది, నేను కామ్గా ఉన్నా. లోపల పోయేటప్పుడు మా ఇద్దరు ఫోన్లు తీసుకునేశారు, ఫోన్ అలవ్ లేదు సిఐ గారు రూమ్లో కానీ. వీళ్ళిద్దరు మాత్రం ఫోన్ తీసుకొని వచ్చారు, ఫోన్ ఎత్తుకుంటా వచ్చి రావడం చండాలమైన లాంగ్వేజ్, అమ్మ అక్క అని ఎత్తుకుంటా సిఐ గారు రూమ్లో, స్టేషన్ లోపల సిఐ గారు రూమ్లో, సిఐ గారు ముందే. నేను ఆయన ఇటు చూస్తా అంటే ఆయన ఇటు కూర్చొని టూత్పిక్తో పలిగి ఎక్కుంటున్నాడు. సార్ అంటే తిరిగి చూడట్లే, ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇంకా తర్వాత కులం పేరుతో, ఇందాక చెప్పా కదా మీకు ఎస్టీ అని, కులం తక్కువ నా కొడక నీకెందుకు, సారీ ఐమ్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్, కులం తక్కువ నా కొడక నీకెందుకు రా, నా ఇళ్ళు బూట్లు లాగడానికి మనకి రావు, నువ్వెందుకు రా, నువ్వెంత నీ బతుకెంత అనుకుంటా. దేనికన్నా దేనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కులం పేరు ఎందుకు మాడుతున్నావు, నీకు నా కులం అంటే తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ రైటర్ చెప్పాను నేను, వీళ్ళు 2 hours వచ్చారు సార్, రైటర్ చెప్పా కులం నేను, నీకెక్కడ తెలిసింది నా కులం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా నీ మైండ్ అక్కడే అయిపోయిందా, కులాలు మొత్తాలను పెట్టుకోమని తిడుతున్నావు నువ్వు అనుకున్నా. నేను ఏం మాడలేదు సార్, అప్పుడు నేను చూస్తూ ఉన్నాను. సిఐ గారు చూసాను, నేను రెస్పాండ్ అవ్వట్లా, ఫైన్ నాకు మ్యాటర్ అర్థమైంది, నేను కామ్ కూర్చో ఉన్నా. దే హ్యావ్ ద పవర్, దే కెన్ టాక్ వాట్ ఎవర్ దే వాంట్ అని చెప్పి ఒక 10 నిమిషాలు తిట్టి పక్కన వచ్చి కూర్చున్నాడు. మర్యాదగా వీడియో డిలీట్ చేసి దండం పెట్టి పోతా ఉండని. పెడతానన్నా దండం పెట్టి సారీ చెప్పేసి పోతాను. అట్ ది సేమ్ టైం ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి ఆయన నా మీద ఒక నిందేశాడు, అది తప్పని ఒప్పుకోమని చెప్పండి. ఓకే ఏం చెప్పారు, ఫాల్స్ నరేటివ్స్ ఇస్తున్నాడు, నేను దానికి మాకు సంబంధం లేదని చెప్పాడు కదా మంచు విష్ణు గారు వచ్చి. అక్కడ నేను అబద్ధాలు కూరనంటే కదా, నేను అబద్ధాలు కూరన్నారు కదా, అది తప్పని ఒప్పుకోమనండి, నేను వెళ్ళిపోతాను. అట్ ద సేమ్ టైం నేను నాకు సారీ చెప్పాలి అనుకునేంత ఇమ్మెచ్యూర్ని మూర్ఖుడిని కాదు, ఎందుకంటే ఆయనకంటూ ఒక లెగసీ ఉంది, ఆయన ఫాదర్ రెస్పెక్ట్ ఉంటుంది, కుటుంబం ఖాందాను 1000 కోట్ల ఆస్తి ఇవన్నీ ఉంటాయి. ఒక కామన్ మ్యాన్కి సారీ చెప్పాలి అంటే అది అవ్వదు. అవ్వదు, ఈగో అనేది ఉంటుంది, ప్లస్ బ్లాక్ మార్క్గా పడిపోద్ది. ఎలా చెప్పాలి కూడా నేనే చెప్తా మీకు. మేము కన్నప్ప సినిమా ప్రమోషన్స్ని ఒక టీంకి ఇచ్చాము, వాళ్ళు ఇలా చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది, స్ట్రగుల్ పడ్డ మాట వాస్తవమే. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాము, వాళ్ళని ఇంకోసారి చేంజ్ కూడా చేస్తాం, వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసినాము. దీనివల్ల ఇబ్బంది పడిన ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, విల్ మేక్ షూర్ దిస్ థింగ్ వోంట్ హ్యాపెన్ అని చెప్పినప్పుడు ఒక చిన్న సాధారణ మనిషికి ఇష్యూ వచ్చినప్పుడు మంచు విష్ణువే దిగువచ్చి యాక్షన్ తీసుకున్నాడు అన్నదానికి ఆయనకి మంచి పేరు వస్తుంది, ప్లస్ సినిమాకి మంచి పేరు ఉంటుంది,
ప్లస్ నా మీద పడ నిండా పోతుంది కదా. సో అందరికీ సాల్వ్ కదా, ఆయనకి రెస్పెక్ట్ పెరుగుతుంది కదా. సో టెల్ హిమ్ టు డూ దట్. నో అంటే నీ మొహానికి మంచి విషయం ట్వీట్ చేయాలా అంటే నా మొహానికి ఏదో మంచి విషయం ట్వీట్ చేసినాడు, ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి. అబద్ధం చెప్పడానికి ట్వీట్ చేసినాడు, నిజం చెప్పడానికి ఏమన్నా. ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల ఆయనకే గౌరవం పెరుగుతుంది కదా అంటే అవ్వదు అన్నాడు. దేనికి అవ్వదు? ఇదంతా స్టేషన్లో జరుగుతుంది, స్టేషన్ లోపల సిఐ గారు ముందు. ఓకే, సిఐ ఆయన పట్టించుకోవట్లే అసలు. అవ్వదు, అది అవ్వదురా, చేయడం అవ్వదు అంటే అది అవ్వకపోతే ఇది అవ్వదు అన్న అని చెప్పి. అంత ఎక్కువైంది నీకు అనేసి ఒక జస్టర్ చేసినాడు ఇలాగా. సిఐ గారు పైకి లేచి, సార్ నాకు రౌండ్స్కి టైం అయిందండి, నేను వెళ్తున్నాను, మీకు ఏమన్నా ఉంటే మాడుకొని రైడర్తో మాడుకొని వెళ్ళిపోవడం చెప్పి నేను వెళ్ళిపోయాడు ఆయన. స్టేషన్ లోపల కానిస్టేబుల్స్ అంతా ఉంటే వాళ్ళందరి ముందు మొహం మీదకి వచ్చి ఈ రోజు నుంచి నా వల్ల కానీ నా వాళ్ళ వల్ల కానీ మీకు కానీ నీ వాళ్ళకి కానీ ఏమన్నా అయిపోయినా నాకు సంబంధం లేదు, ఆలోచించుకోను అంట. అరే కుటుంబాన్ని చంపేసినంత తప్పు నేను ఏం చేసినాను? కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నాను మధ్యలోకి? మీకు మీరు లా అన్నారు కదా, కేసు పెట్టారు కదా, జడ్జి గారు ముందుకెళ్ళి మాడదాం కదా అంటే ఏంద్రా మాడేది, తనం పెట్టి పొరా అంటే ఎక్కువ తక్కువ మాడతాను అంటే పెడతాం కూడా అంటున్నా కదన్నా, సాల్వ్ చేసుకుని పెడతాం కదా అంటే అది అవ్వదు, మరి అది డిలీట్ చేస్తావో చేయవా అన్నాడు. అవ్వదన్నా, మీరు చేయకపోతే నేను కూడా చేయను. లా ఉన్నారు కదా, వై ఆర్ వి డిస్కసింగ్ హియర్? లా ఉన్న జడ్జి గారి దగ్గర మాట్లాడతాం కదా. 3 నెలలు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చెక్ చేసుకునేసి మీ ప్రూఫ్లు మీరు తెస్తారు, నా ప్రూఫ్లు నేను తెస్తాను, తీసుకెళ్ళి ఛార్జ్ షీట్ పడుతుంది, పోయేసుకొని వేసుకుందాం కదా అంటే ఇది స్టార్టింగ్ నువ్వు అనుకుంటున్నావు. ఇలాంటి కేసులు 4 డిఫరెంట్ ప్లేసుల్లో మా వాళ్ళు 4 పెడతారు, జీవితాన్ని తిప్పుతానే ఉంటారు. ఏ కంటెంట్ అంటే నువ్వు అంటున్నావో ఆ కంటెంట్ నీ జీవితంలో లేకుండా చేస్తాం, నా అని చెప్పుకోవడానికి ఏవీ లేకుండా చేస్తాం. అనవసరంగా ప్రాణం మీద తెచ్చుకోవద్దు, కుటుంబాన్ని నేను లాగద్దు అని. నేను లాగుతున్నావు, నువ్వు లాగుతున్నావా కుటుంబాన్ని? దేనికి అంత మీకు అని మాడితే చేస్తావా చేయవా అని. అవ్వదండి అంటే చెప్తా నీకు ఇప్పుడు కాదు, నీకు చేయాల్సింది చేస్తామని వెళ్ళిపోయారు. నేను వచ్చి స్టేషన్లో ఏం జరిగింది, ఏం కేసులు పెట్టినారు, సిఐ గారు బిహేవియర్ ఎలా ఉంది, వీళ్ళేం మాడారు, నా కుటుంబం ఎలా చంపేస్తా బెదిరించారు, ఇవన్నీ రికార్డ్ చేసి నా మెయిన్ ఛానల్లో వీడియో పెట్టాను. మళ్ళీ పబ్లిక్ చెప్పాలి కదా, ఇప్పుడు నాకు ఎవరున్నారు ఇక్కడ మాట్లాడడానికి? జనాల ముందు పెడితేనే కదా ఇష్యూ తెలుస్తుంది. నేను పెట్టిన తర్వాత ఇంకా పీపుల్ కూడా చెప్పినాను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏడు వచ్చిందంటే వాళ్ళ ప్లానే పోలీస్ కంప్లైంట్ అన్న వెంటనే అందరు కామైపోతారు, వెనక్కి భయపడిపోతారు అని చెప్పి. ఈ కేసులో కూడా దేనికి ఏమన్నంట, ఎవరి గురించి అయితే నేను ఫైట్ చేశానో అంటే ఆ అబ్బాయికి సైక్స్ పడాను కదా, ఆ అబ్బాయి A2 ఇంకో అబ్బాయి A3. కేసులు పోలీసులు అన్న వెంటనే వాళ్ళిద్దరు స్టూడెంట్స్, వాళ్ళిద్దరు అన్న మమ్మల్ని వదిలే అన్న వల్ల కాదు అని చెప్పేసరికి వాళ్ళు వదిలేశారు. సరే నేను కూడా చెప్పాను, ఐ కెన్ అండర్స్టాండ్ కదా, మీకు ఫ్యామిలీ కాంప్లికేషన్స్ మీకు ఉంటాయి, ఐ విల్ ఫైట్ అలోన్. దీనిలో తెలిసేదిగా నేను ఫైట్ అన్నాక ఇంకా లాస్ట్ వరకు ఒంటరిగా ఉన్నా నేను ఫైట్ చేస్తానే ఉంటా. ఎందుకంటే దీస్ పీపుల్ విల్ యూజ్ మీ యాజ్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్. ఒకటి లేచించుకున్నాడు, ఎక్కువ తక్కువ మాట్లాడు, వాడి జీవితాన్ని రోడ్డు మీదకి లాగేసినాను, రేపటి నుంచి నా సినిమా ప్రమోట్ చేయకపోతే నిన్ను కూడా అటాక్ చేస్తాను, చంద్రహాస్ అని ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపించి దే విల్ స్టార్ట్ ఓపెన్ రౌడీజం విత్ ఎవ్రీ వన్. I don't want that to happen. I don't want to be a bad example for these people and their rowdyism. I'll stand strong అనేసి నేను ఎంచుకున్నాను. కాకపోతే అప్పటిదాకా వీడియోలు చేసిన వాళ్ళందరూ పెద్ద వాళ్ళు వచ్చారు, ఇంకా తర్వాత ఇంకా పెద్దవాళ్ళు చేస్తానికి రెడీగా అవుతున్నారు. పోలీస్ కంప్లైంట్ అన్న వెంటనే ఎవ్రీబడి గాట్ సెట్. ఓకే, నేను ఫైట్ చేసేదే యూట్యూబ్లో ఉండే పాలసీస్ గురించి, అప్కమింగ్ క్రియేటర్స్కి సేఫ్టీ గురించి, ఒక ఈ రౌడిజం ఉండకూడదు అనేసి. మన ఫ్యామిలీ కోసం మనం ఫైట్ చేస్తాం. యూట్యూబ్ అనేది, యూట్యూబ్ ఇస్ అ పర్సనల్ ప్లాట్ఫామ్. ఇక్కడ జనాలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒపీనియన్ చెప్పే వాళ్ళు ఉన్నారు అనేసి ఇక్కడ మీ మూవీని ప్రమోట్ చేసుకోవచ్చు అని మూవీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఇంట్లోకి వచ్చి రౌడీ ఏం చేస్తున్నారన్న, లెట్ us ఫైట్ బ్యాక్ టుగెదర్. లీగల్గానే ఫైట్ చేద్దాం కదా. దే ఆర్ డూయింగ్ ఇల్లీగల్ థింగ్స్ అండ్ అనెథికల్ థింగ్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ క్లీనింగ్. సో లెట్స్ స్టాండ్ టుగెదర్ అని ఎంత పిలిచినా కూడా నోబడీ సెట్ టు రెస్పాండ్. ఓకే, ఇంకా తర్వాత నేను మాడుతూ వచ్చాను. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే సార్, నాకు వాళ్ళు అడిగారు కదా, ఐ ఫర్గాట్ టు టెల్ వన్ థింగ్. వాళ్ళు నాకు వీడియో రైట్స్ అడిగారు, మీ వీడియో రైట్స్ నాకు కావాలి కాపీరైట్స్ చేయడానికి అడిగారు కదా, నేను ఇవ్వనని చెప్పాను. అది రికార్డ్ అయ్యి వైరల్ అయింది. నెక్స్ట్ డే అందరికి కాపీరైట్లు పడిపోయినాయి. అదేలా అందరికి కాపీరైట్ పడిపోయినాయి. కాపీరైట్లో ఏం రాస్తుందంటే మీ యువర్ కంటెంట్ హస్ బీన్ టేకెన్ డౌన్ బై ద కాపీరైట్ ఫ్రమ్ ద కాపీరైట్ ఓనర్ అని చెప్పి. మీ ఓనర్షిప్ తీసుకొని వాళ్ళు పెట్టిన, నేను ఓనర్ని, కాపీరైట్ పడింది నేను ఇవ్వలేదు కదా, నేను ఇవ్వనని చెప్పాను. అక్కడ మిడిల్లో ఉండే కంటెంట్ నా వీడియో అది. ఓకే, దిస్ మీడియా హస్ బీన్ డిసేబుల్డ్ ఇన్ రెస్పాన్స్ టు యువర్ రిపోర్ట్ బై కాపీరైట్ ఓనర్. కాపీరైట్ ఓనర్ అని అందరూ నా మీద నాకు ఇంకా మళ్ళీ ఇన్బాక్స్లోకి వచ్చి, అమ్ముడు పోయాడు అయితే నీకెందుకు రా ఫైట్లు అనేసి. ఒరే అమ్ముడు పోవడం ఏంది డాలి, నేను ఎక్కడ అమ్ముడు పోయినాను. సో ప్లీజ్ నాకు పని చేయండి, మీకు కాపీరైట్ పడింది అంటే అక్కడ 2 లింక్స్ ఉంటాయి. ఇది నువ్వు కాపీ చేసిన లింక్, ఇది ఒరిజినల్ లింక్. ఈ ఒరిజినల్ లింక్ ఉండే ఓనర్ నీ మీద స్ట్రైక్ చేసినాడు అని చెప్పి ఆ ఒరిజినల్ లింక్ నేను డిలీట్ చేసా వీడియోని. సో ఆ లింక్ ఎక్కడది, ఒకసారి నాకు పంపించండి, మీకు స్ట్రైక్ పడిన లింక్లో ఉంటుంది కదా, పంపించారు నాకు అంటే పంపించారు. అక్కడ ఒక మనిషి ఎంత దిగజారిపోతారన్న విషయం అర్థమైంది నాకు. ఓకే, ఆ రోజు నేను డిలీట్ చేయను, ప్రైవేట్లో పెడతాను అంటే లేదు డిలీట్ చేయాల్సిందే అని ముందు కూర్చున్నారు కదా సార్. శివ అనే పర్సన్ నాకు కాల్ చేశారు ఆ రోజు. శివ KVP అనే ఒక ఛానల్లో నా వీడియోని అప్లోడ్ చేసుకొని అది వాళ్ళ వీడియోని అబద్ధం చెప్పించి నా వీడియో డిలీట్ చేసి నా పేరు మీద అందరికీ కాపీరైట్ స్ట్రైక్ పంపించారు. ఓకే, నేను అందరికీ చెప్పలేను కదా సార్. ఇప్పుడు అందరికీ నేను పంపించలేదు, వాళ్ళు చేసినారని చెప్పలేను కదా. అందుకని నేను మేడ్ వీడియో
సేయింగ్ దట్ మీరు ఛానల్ అతనితో మాట్లాడలేదా? లేదు, అది కూడా అన్లిస్టెడ్లో ఉంది యాక్చువల్లీ. ఓకే, ఆ లింక్ అనేది వీళ్ళు ఎవరు? దట్ ఈస్ వాట్ వాళ్ళే ఉంటారు. ఆ శివ నీకు కాల్ చేసిన శివ ఈ శివ ఒకటి కాదు, ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ అని చెప్పి. అలాంటప్పుడు వైఈసీ గివింగ్ కాపీరైట్ స్ట్రైక్స్ కంటెంట్ రైట్ పెట్టుకుని సార్ నా దగ్గర బలవంతంగా డిలీట్ చేయించారు అని మాడిన తర్వాత అందరికీ చెప్పలేక నేనేం చేశానంటే నేను వీడియో చేసి పెట్టినాను. ఈ వీడియో అయితే మీరు వాడున్నారో, ఈ క్లిప్ మీరు వాడుతున్నారు, ఇది వాడిన అందరికీ కాపీరైట్ సైకిల్ పడుతున్నాయి, ఇది నేను వేసింది కాదండి, ఇలా జరిగింది అని చెప్పి ఈ స్క్రీన్ షాట్స్ అని పెట్టి వీడియో చేశాను. వీళ్ళు నన్ను ఆపడానికి ఎంత దూరంలో పోవడానికి నా కంటెంట్ పైన నాకే కాపీరైట్ సైకిల్స్ నా వీడియో తీసేశారు. మనిషి దేనికంత భయం మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ కంటెంట్ లో కాపీరైట్ అంటే ఏముంది? నేను అక్కడ పెట్టున్నా కదా పైన ఈ క్లిప్ మీరు వాడున్నారు అని చెప్పాను కదా, అదే ఆ వీడియోలో ఉండే క్లిప్ కదా, దాన్ని కాపీరైట్ అని టైం స్టాంప్ వేసి దాన్ని కాపీరైట్ చేసేసారు. నా కంటెంట్ పైన నాకే కాపీరైట్ చేసేసారు. సరే, ఇదల్లా చేస్తున్నారు, మరి ఈ పోలీస్ది ఏమైంది? అక్కడికి కేసు బుక్ అయింది, అది అప్పుడు జరిగింది, ఫైల్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. నేను అడిగాను పోలీసు వాళ్ళు, ఎస్ఐ గారిని అడిగాను, సార్ ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే పాన్ వీడియోస్ ఇవన్నీ పెట్టారు కదా, వాళ్ళు కేసులు పెట్టారు కదా, 66 ఐటీ యాక్ట్, ప్రూఫ్లు ఇవ్వాలి కదా మీకు, ఏం ప్రూఫ్లు ఇచ్చారు అంటే చూడండి లింకులు ఉన్నాయి చూడన్నారు. ఏ లింకులు చూపిండి ఒకసారి నాకంటే, ఇవన్నీ కాల్ రికార్డ్స్ స్క్రీన్ షాట్స్ అన్ని ప్రూఫ్ చేసి వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు ఎక్స్ప్లెయిన్ వీడియోలు అవి. సార్ మీరు ఆ వీడియోలో ఏ ఒక్క వీడియో ఓపెన్ చేసి పూర్తి చూస్తున్నా కూడా ఎవరు హెరాస్ చేస్తున్నారు, ఎవరు విక్టిమ్, ఎవరు ఇక్కడ తప్పు చేస్తున్న విషయం మీకు అర్థమైపోయి ఉంటుంది. కనీసం ఒక్క వీడియో కూడా చూడలేదా మీకంటే ఏముంది వీడియోలో అని అడుగుతున్నాడు. మరి ప్రూఫ్లు తీసుకొని నువ్వు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నావు, నువ్వు సిఐవి కనీసం చూడాలి కదా సార్ అంటే, సర్లేబా మీరు మాడుకోండి వస్తున్నారు వెయిట్ చేయి అన్నప్పుడు వెయిట్ చేసాను. అక్కడ కేసు అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత నేను ఇంట్లో కూర్చోనంటే ఇష్యూ పెద్ద అవుతా వస్తూ ఉంది. నేను వీడియో చేస్తూ వస్తున్నాను ఏమని, ఒకటి వాట్ ఇస్ దస్ ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్ వేసినప్పుడు రీక్లెయిమ్ చేసుకోవడం ఎలాగా, యూట్యూబ్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలాగా అనేది చాలా మందికి అవగాహన ఉండదు. నాకే అవగాహన లేదు 4 years బ్యాక్. సో అప్పుడు నాకు ఒకసారి ఇలాగే సేమ్ ఫేర్ యూస్ పాలసీలో అబ్యూస్ చేశారు నన్ను ఒకసారి. సో అది జనాలకు తెలియదు కదా అనేసి ఐ మేడ్ వీడియోస్. ఒకవేళ మీకు తప్పుడు స్ట్రైక్స్ పడితే ఎలా తప్పించుకోవాలంటే ఎలా రీక్లెయిమ్ చేసుకొని నీ వీడియోని తెచ్చుకోవాలి వెనక్కి, యూట్యూబ్ ఎక్స్ప్లెయిన్ చేయాలని ఫార్మాట్ మొత్తం చెప్తూ నేను వీడియో చేశాను. టాలీవుడ్ని క్వశ్చన్ చేస్తూ ఒక వీడియో చేశాను. వై ఆర్ నో బడీ ఈస్ ఆస్కింగ్ వెన్ దే ఆర్ అబ్యూసింగ్ ద పవర్. యూట్యూబ్లో ఉండే పాలసీని అబ్యూస్ చేస్తున్నాడు అంటే లా అండ్ ఆర్డర్ కూడా అబ్యూస్ చేస్తున్నాడు. మోహన్ బాబు యూనివర్సిటీని అబ్యూస్ చేస్తున్నాడు. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ కంపెనీని అబ్యూస్ చేస్తున్నాడు. అతనికి పవర్ ఇచ్చిన ప్రతి ఒక్క ప్లేస్ని అబ్యూస్ చేస్తున్నాడే. వై ఆర్ యూ నాట్ క్వశ్చనింగ్ హిమ్ అనేసి నేను వీడియో చేస్తున్నాను. క్రియేటర్స్ క్వశ్చన్ చేస్తూ ఇంకో వీడియో చేస్తున్నాను. ఇలా పోతోంది అన్నప్పుడు మళ్ళీ ఇంకో 3 పోలీసులు వచ్చారు ఇంటికి. మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ ఇంటికి 3 పోలీసులు వచ్చారు. 1 month తర్వాత వచ్చి ఆయన ఇంటికి రావడం సివిల్ డ్రెస్లో ఉన్నాడు. ఎవడు చంద్రాస్ అంటే ఇక్కడ అంటే నేనే అన్నా, నువ్వెవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లేవా పైకి. సరే చెప్పండి అంటే పెద్దోళ్ళతో తయారా పని నీకు అన్నాడు. నువ్వెవరన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నీ మీద కేసు పెట్టినారు అన్నాడు. అవును, ఛార్జ్ షీట్ వేసారా మీరు? అందుకని అప్పటికి 2 months అవుతుంది, 2 months ఏమో అయ్యింది. సో మీరు ఛార్జ్ షీట్ వేసారా? 3 నెలలు ఛార్జ్ షీట్ పడుతుంది కదా, అందుకు వచ్చారేమో అనుకుని ఛార్జ్ షీట్ వేసారా అంటే ఏడగా తెలంగాణలో కేసు పెట్టారు అన్నాడు. మళ్ళీ ఇంకో కేసా అంటే ఇంకో కేసు పెట్టారు, తెలంగాణలో పెట్టారు. ఎవరు పెట్టారు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. తిరుపతి టు తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో చెప్పాల్సిన అవసరం లేదన్నా. తెలంగాణలో కేసు పెట్టారంటే ఎవరు పెట్టారు, ఏమని పెట్టారు, ఏం చేసినాను నేను అంటే అవన్నీ కాదు ఉన్నది రికార్డ్ చేయన్నాడు. పక్కన ఫోన్ తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినాడు. వెంటనే పొలైట్ లాంగ్వేజ్, బాబు చంద్రహాస్ నీ ఫోన్ చూపిమ్మా చూపించినాక దీనిలో రికార్డ్ చేస్తావు బాబు, నీ ఫోనే కదా ఇది? అవునండి. సరే ఎడిట్ ఎక్కడ చేస్తావమ్మా? లోపల స్టూడియోలో. సార్ చూపించి ఒకసారి. ఇదేంటి? CPU, ఇది వైఫై రూటర్, మరి ఇది నీ గేమింగ్ కన్సోల్స్, మరి అది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఓకే ఇవన్నీ నీవే కదా? అవును సార్. ఓకే రికార్డింగ్ ఆఫ్ చేయి. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ చెత్త నా కూడా చండాలమైన లాంగ్వేజ్లు వెంటనే కెమెరా ఆఫ్ చేసిన వెంటనే వాళ్ళు ఒక ఐడి ప్రూఫ్ కోసం వచ్చారు. ఇష్టం వచ్చిన లాంగ్వేజ్, దరిద్రమైన లాంగ్వేజ్ అంతా మాడుకుంటా. ఇంట్లో లేరా ఎవరు? నేను ఒంటరిగా ఉంటా కదా బ్రో. ఓకే నేను ఎడిటింగ్ అంతా నా స్టూడియోలో ఒకటే ఉంటా. వచ్చి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ చండాలంగా మాడుకుంటా తివై ఎవరిని తీసుకొని బయలుదేరండి అని. యాడికి బయలుదేరాలి? ఎవరు ఏం తప్పు చేసినా నేను ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే, బాబు మేము సైబర్ క్రైమ్ అన్నాను. అచ్చా సైబర్ క్రైమ్ చేసినా నేను. ఓకే ఏం సైబర్ క్రైమ్ చేసినాను సార్? అవన్నీ మేము చెక్ చేస్తాం కానీ మాకు డేటా వచ్చింది, అవి చెక్ చేయాలి. నువ్వు తప్పు చేసినట్టు మాకు డేటా దొరికితే నువ్వు తీసుకెళ్తాం. నువ్వు తప్పు చేసినావా? లేదు. మరి ఎందుకు భయపడుతున్నావు? భయపడ్డాం కదన్నా, చెప్పాలి కదా కనీసం ఏం కేసు పెట్టారు ఏందని చెప్పాలి కదా మీరు అంటే, ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోకల్ పోలీస్ స్టేషన్ ఉంది, అదిగో లోకల్ పోలీస్ ఉన్నాడని చూపించారు. వెనక్కి తిరిగితే ఒక యూనిఫామ్లో ఉన్నాడు, అదో లోకల్ పోలీస్ ఉన్నాడు. తీసుకెళ్ళి చెక్ చేస్తాం. ఏం లేదంటే తిరిగి తీసుకొచ్చి మేము డ్రాప్ చేస్తాం ఇంట్లో. హ్యాపీగా ఉండు కదా, ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. భయపడ్డాం కదా సార్, పొలం పాడలేక బయట నేను తప్పు చేయలేదంటే అని తీసుకుపోతాను. CPU తీసుకెళ్ళిపోతున్నాను. CPU నేను చెప్పాను సార్ 3.5 lakhs CPU మీకు అవసరం లేదండి, మీకు కావాల్సింది హార్డ్ డిస్క్, డేటా హార్డ్ డిస్క్లో ఉంటుంది, నేను తీస్తాను. చెక్ చేయడానికి హార్డ్ డిస్క్ సరిపోదు కదా అంటే, సాగర్ కానిస్టేబుల్ పేరు, నాకు ముచ్చటగా ఉంది, ఇది నాకు బాగా నచ్చింది CPU, నాకు ఇది కావాలి అంటే. అది బటానీయో చాక్లెట్ కాదన్నా, 3.5 లక్షలు అది. నా జాబ్ ఇన్వెస్ట్మెంట్, నా జాబ్ సేవింగ్స్ అన్ని పెట్టుకుని బిల్డ్ చేసుకుంది, సబ్స్క్రైబర్ డబ్బులతో అందరితో బిల్డ్ చేసుకుని డబ్బులు లేదు. CPU అది దేనికి నీకు CPU అంటే, నాకు కావాలరా బై, నేను తీసుకెళ్తున్నా 10 నిమిషాలే కదా, భయపడద్దు, తీసుకుని డ్రాప్ చేస్తా అన్నా కదా అని. సరే పదండి అనేసి నమ్మి నేను బయట వచ్చాను.
స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత లోపల ఒక రూమ్లో కూర్చోమన్నారు. 45 minutes తర్వాత వచ్చి బయలుదేరదాం రా అన్నారు. చెక్ చేశారా అన్న అంటే చేసాం. ఇంటికి వెళ్తున్నామా వెళ్తున్నాం రా కూర్చో. లోపల కూర్చున్న తర్వాత రైట్ తీసుకుంటే మా ఇల్లు, లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంటికి రాలేదు. నా ఈ పక్కన మా ఇల్లు అంటే ఇంటికే పోదాం, మీ ఇంటికే పోదాం, నువ్వు ఉండాల్సిన ఇంటికే పోదాం అంటే ఎక్కడికి వెళ్తున్నామన్నా కనీసం ఇంటి వాళ్ళకి ఇంటిమేట్ చేస్తానన్నా ఎక్కడికి వెళ్తున్నామని చెప్పండి మా మీద అంటే 200 సార్లు అడుగుంటాను బ్రో. ఎగ్జాజరేట్ ఉన్నారు కార్లో. ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక లేడీ ఎస్ఐ అండ్ ఒక డ్రైవర్. ఓకే. వెనకాల కానిస్టేబుల్స్ కూర్చోన్నారు, ఫ్రంట్లో లేడీ ఎస్ఐ కూర్చోన్నారు, డ్రైవర్ కూర్చోన్నారు. ఎక్కడికి వెళ్తున్నాము చెప్పండి అన్న, ఇంట్లో వాళ్ళకి ఇంటిమేట్ చేయండి అన్న. కనీసం ఇంటిమేట్ చేయాలి కదా అన్న. నేను ఇంట్లో ఉండే పిల్లడు కనబడకుండా వెళ్ళిపోయినాడంటే ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి, ఇష్యూ జరుగుతుంది, కేసులు పెట్టినాడు ఒకటి. నేను ఉండే ఏరియా కొంచెం మాస్ ఏరియా. ఆడున్నప్పుడు నా ఇంటి పక్కన వైసీపీ ఆఫీసు, ఇంకా వాళ్ళు ఉంటారు. మా నాన్న భయం మా నాన్నకు ఉంటుంది. సో అలాంటి ఏరియాలో సడన్గా ఒకరోజు కొడుకు కనబడకుండా పోయినాడంటే చెప్పడానికి ఏమన్నా మీకు ఫోన్ ఇవ్వండి ఇంటిమేషన్ చేస్తానంటే దే ఆర్ బిహేవింగ్ లైక్ ఐఎమ్ ఇనాడిబుల్ టు దెమ్. కూర్చొని నవ్వుకుంటా మాడుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. ఇంకా అడిగి తిరుపతి నుంచి చంద్రగిరి అనేది పక్కన ఊరు అన్న. అక్కడ జంక్షన్, అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు తిరిగి నేను గట్టిగా అడిగాను, ఇంకా ఇంటిమేట్ చేయడానికి ఏమండి మీకు బేసిక్ రైట్ కదండి నాది అంటే, అది నసేంద్ర అనేది సరే నీకు 30 seconds టైం ఇస్తున్నా. 30 seconds ఎగ్జాక్ట్లీ 30 seconds టైం ఇస్తున్నా. నీకు ఫోన్ ఇస్తా, నువ్వు ఎవరికి ఫోన్ వేసుకున్నా చేసుకో. 30th second పడిన వెంటనే ఫోన్ లాక్కునేస్తాను నేను. దేనికి సార్ అంటే టైం టెన్షన్ అయిపోయింది, ఫోన్ చేయన్నాడు. ఇప్పుడు మా నాన్నకు ఫోన్ చేస్తే ఆయనకి ఈ ఫలానా నేను పోలీసు వాళ్ళు ఆల్రెడీ క్వశ్చన్స్ వస్తాయి. దేనికి వచ్చినారు, ఎవరు వచ్చినారు, టైం వేస్ట్ అయిపోతుంది, 30 seconds చెప్పలేను. అందుకని మా ఫస్ట్ కేసులో నాతో పాటు మా ఫ్రెండ్ వచ్చాడు కదా, ఆ అబ్బాయి కాల్ చేసి నేను చంద్రరాజ్ మాడుతున్నాను, కామ్ ముందు ఏం మాడద్దు, హైదరాబాద్ నుంచి ఇంకో కేసు పెట్టారంట, పోలీసు వాళ్ళు వచ్చారు, నన్ను తీసుకెళ్తున్నారు, ఐఎమ్ విత్ పోలీస్ నౌ, నా దగ్గరికి వెళ్ళి గైడెన్స్ ఇవ్వు, ఏం చేయాలో నాన్నకి ఏమీ తెలియదు, లాయర్ గారి తీసుకెళ్ళి గైడెన్స్ ఇవ్వు, ఏం చేయాలో చెప్తారు, ఆ తర్వాత లెట్స్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని వాడుతుంటే ఏ స్టేషన్ అని అడిగాడు. వీళ్ళు చెప్పారు నాకు హైదరాబాద్ బషీర్బాగ్ అని చెప్తా అంటే హైదరాబాద్ బషీర్బాగ్ చెప్పిన ఫోన్ లాక్కునేసాడు. కట్ చేసి టైం అయిపోయింది 30 seconds. 30 secondsకే సార్ దేనికి సార్? నేను తప్పు ఇన్ఫర్మేషన్ చెప్తున్నానా, ఏమన్నా ఇల్లీగల్ మాటలు మాడుతున్నానా? బేసిక్ ఇంటిమేషన్ కదా ఇస్తున్నాను. దానికి ఏంటంటే అయిపోయింది, టైం అయిపోయింది, నువ్వు గట్టిగా మాడున్నారు, త్వరగా మాడుండాలి. వాళ్ళు హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటున్నారు. దేనికి సార్ ఇవన్నీ చేస్తారు మీరు? ఏం తప్పు కూడా చెప్పలేదు ఇప్పుడు నాకు మీరు అంటే, చెప్దాంలే పదా అని. 6:30కి ట్రైన్ సార్ మాది. ఈ లోపల హాఫ్ అన్ అవర్ తర్వాత మా నాన్న ఫోన్ చేశాడు. వాడు వెళ్ళి మా నాన్న గైడెన్స్ తీసుకునేసి హాఫ్ అన్ అవర్లో మా నాన్న ఫోన్ చేశాడు. సార్ మేడం నేను చంద్రరాజ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాను, సో మీరు అబ్బాయిని తీసుకెళ్లారంట కదా, ఎక్కడ ఉన్నారు చెప్పండి, నేను వచ్చి మాట్లాడతాను కదా, లెట్ us సాల్వ్ ద ఇష్యూ, ఎవరైనా ప్రాబ్లం ఉంటే నేను మాట్లాడతాను, నా కొడుకుతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆన్ కాల్ అబద్ధం చెప్తాను ఎస్ఐ మేడం. అయ్యో సార్ మేము హైదరాబాద్ బయలుదేరేసామే, అప్పుడు టైం 5:30 అవుతుంది. ట్రైన్ ఎక్కలేదు, ఇంకా 1.5 టైం ఉంది. అక్కడ నుంచి మా నాన్న ఉండేది కూడా దామిని ప్లేస్లో, ఆ నుంచి రావడానికి 20 minutes పడుతుంది అంతే. మేము బయలుదేరేస్తాం, హైదరాబాద్ వెళ్ళేస్తామే, మీకు మీ అబ్బాయి ఇష్యూ కదా, మీరు ఒకసారి రేపు స్టేషన్కి వచ్చి మాట్లాడండి అనింది. నేను వెనక నుంచి చెప్తున్నాను మేడం, ఐఎమ్ అన్ అడల్ట్, ఇది నా ఫైట్, నేను నా లాయర్ని పెట్టుకుంటాను, నా ఫ్రెండ్ని పిలుచుకుంటాను, నా ఫ్యామిలీని కావాలని లాగుతున్నాను, నా ఫ్యామిలీని లాగదండి, ఆయనకి సంబంధం కూడా లేదు అసలు. యూట్యూబ్ అంటే ఎందుకు తెలియదు ఆయనకి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, డోంట్ ఇంక్లూడ్ మై ఫాదర్ ఇన్ దిస్ అంటే వాళ్ళు రూల్స్ మాడుతున్నాడు, రూల్స్ ఇడు చూద్దాం అనేసి ఫోన్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసేసింది ఆమె. ఓకే. తర్వాత 6:30 ట్రైన్ సార్. ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా కూర్చోమని చెప్పి చేతికి బేడీలు వేసినారు. ట్రైన్లో అందరి ముందు బేడీలు వేసి కూర్చోవాలి. దేనికన్నా బేడీలు నేను కోఆపరేట్ చేయట్లేదా, పారిపోయినా, ఇప్పటికీ చెప్పలేదు ఏం కేసు ఎవరు పెట్టారు అనేసి. మీరు బేడీలు ఎందుకు వేస్తున్నారు, మీతో కోఆపరేట్ చేస్తా మాడుతున్నా కదా, అబద్ధాలు తీసుకొచ్చారు నన్ను, అయినా కూడా నేనే మాట్లాడలే కదా, వస్తున్నా కదా నేను, బేడీలు ఎందుకంటే ప్రోటోకాల్ సరే అని కూర్చోనంటే ఆ CPU 14 కిలోలు ఉంటుంది బ్రో ఆల్మోస్ట్, అది తీసి ఇక్కడ పెట్టినారు తీసుకొచ్చి చేతులు పెట్టి. దేనికన్నా అంటే పట్టుకో, నీ CPU కదా, ఇవ్వవు కదా, పట్టుకో అన్నాడు. అరే నొప్పేస్తాను సార్, నొప్పిగా ఉందని దేనికన్నా పెడుతున్నారు ఇక్కడ అంటే, ఫైటర్ కదరా నువ్వు, ఫైట్ విత్ ద పెయిన్తో ఫైట్ చేయి, ఫైటర్ అనుకుంటా హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటారు, జోకులు వేసుకుంటా. ఒక అరగంట తర్వాత సార్ నొప్పేస్తాను సార్ నాకు అంటే, అప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టి ఫైటర్ అంటే మళ్ళీ పెయిన్తో కూడా ఫైట్ చేయలేడు, కొంత ఫైటర్ రీడ్ పెద్దతో ఫైట్ చేస్తారు అనేసి నవ్వుకుంటున్నారు వాళ్ళు. సరే ఓకే అని చేయి పెట్టుకుంటే చేయి బయట పెట్టు, అందరూ కనపడాలి, బయటికి తీసుకొచ్చి పెట్టాను. అది కూడా ప్రోటోకాల్ అన్న, దేనికన్నా బయట పెట్టాలి అని పెట్టుకుని ఇట్టే కూర్చోవాలంట. నేను సరే కూర్చున్నాను. వాష్రూమ్ పోవాలి అంటే వచ్చి ట్రైన్లో పబ్లిక్ టాయిలెట్ ఓపెన్ చేసి పో. సార్ దేనికి సార్ అంటే, నేను చూడాలి, నేను చూస్తూ ఉండాలి, అది రూల్, అది నేను చూస్తూ ఉండాలి, నువ్వు తలుపు వేసుకోవడానికి లేదు, పర్మిషన్ లేదు నీకు అని. ఎక్కడికి వెళ్ళిపోతాను నేను, క్లోజర్ బాత్రూంలో నుంచి, నువ్వు బయటకు ఉంచుకున్నావు కదా, పబ్లిక్ టాయిలెట్ అందరూ వచ్చిపోతూ ఉంటారు కదా అంటే, పోవాలంటే పో, లేదా ఆపి పెట్టుకో, 1 అయినా 2 అయినా బట్టలు ఇప్పిడే పోవాల్సింది అంతే. పర్లేదు సార్ నాపుకుంటానండి, ఎందుకు చేస్తాను నాకు అర్థం కావట్లేదు అనేసి నేను వచ్చేసాను. పడుకునేటప్పుడు పైకి పడుకోమన్నారు. పడుకునేటప్పుడు చేతికో హ్యాండ్ కఫ్, పక్కన రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్కో హ్యాండ్ కఫ్ వేసి కట్టేసినారు. సరే ఓకే ఫైన్ అని పడుకున్నాను. కాళ్ళకి చేతులు కట్టేసి పైన మెషక్ కడుతున్నారు. దేనికన్నా చేతులు కట్టేస్తున్నారు నాకు, ఏడకి పారిపోతున్నాను నేను అంటే, ప్రోటోకాల్ ఏమో పారిపోతావేమో నువ్వు,
మరి పారిపోయి అయితే మీరు అబద్ధాలు తీసుకొస్తున్నారు కూడా మీరు కోఆపరేట్ చేస్తున్నారు దేనికన్నా ఏమైనా చేస్తున్నారు అంటే ఎక్కువ తక్కువ మానవ అంటే కాలు చేతులు కట్టేసి బాత్రూంలో పడేస్తా నీ దిక్కుంచో చెప్పుకో పొద్దున్న దాకా మూసుకొని కూర్చో అంటే ఏం పేరు ఆయన పేరు సాగర్ కానిస్టేబుల్ సాగర్ అంట ఇప్పుడు నేను ఆయన పేజ్ ఇప్పుడు ఆయనకి ఐ డోంట్ ఫీల్ లైక్ హీ హాస్ ఎనీ గ్రడ్జ్ ఆన్ మీ నేను ఎవరో కూడా ఆయన తెలియదు ఎ పర్సన్ విల్ డూ దిస్ ఇక్కడ గ్రడ్జ్ కాదు హ్యూమానిటీ అనేది కొంచెం ఉండాలి మనిషికి కరెక్టే అన్న కానీ ఎ పర్సన్ విల్ డూ దిస్ ఓన్లీ వెన్ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ టు డూ ఇట్ క్లియర్ కనబడుతుంది నాకు అది ఓకే బట్ బేసిక్ అంటే వీ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఆన్ సొసైటీ కదా అందులో మీరు ఒకరు నేను ఒకరిని ఇంకొకరైనా ఒకరు చెప్పండి సో అలా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఇంకా దిస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ దే హ్యావ్ బీన్ సెట్ టు డూ ఇట్ అని చెప్పి నేను గమనం పడుకునేసినాను ఇంకా పొద్దున్న దిగిన తర్వాత మళ్ళీ నా ట్రైన్ నుంచి బయట బెడిలు చేస్తారు బెడిలు చేసి మళ్ళీ చెప్పి ఇచ్చి పట్టుకోమని చెప్పారు కారులో ఎక్కేటప్పుడు ఐ వాస్ ఫెడ్ అప్ నేను చెప్పాను సార్ నేను పోలీస్ అవ్వాలనుకున్నానండి ఎస్ఐ ఎగ్జామ్ రాసి నా లైఫ్లో రాసిన ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అది ప్రిలిమ్స్ క్లియర్ చేసి గ్రౌండ్ క్లియర్ చేసి మెయిన్స్ కూడా క్లియర్ చేసి ఫైనల్ 1000 మెంబర్స్ ఫిల్టర్ అవుట్ అయ్యింటే అందులో 752 జాబ్స్లో 0.1 seconds ఆఫ్ గ్రౌండ్ మెరిట్లో నేను ఎస్ఐ జాబ్ మిస్ అయ్యాను ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ పోలీస్ సిస్టమ్ బట్ ఇఫ్ దిస్ ఇస్ హౌ యూఆర్ బిహేవింగ్ ఐ డోంట్ వాంట్ టు బి అ పోలీస్ సార్ ఎందుకంటే రేపు నేను పోలీస్ అయిన తర్వాత ఇలాగే ఒక అమాయకుడిని పట్టుకొచ్చి వాడిని టార్చర్ చేసి వాడిని తిట్టి వాడిని హెరాస్ చేయాలి అంటే జస్ట్ బికాస్ ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి ఐ డోంట్ వాంట్ టు బి దాట్ అండ్ యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ పోలీస్ అని మారితే తిరిగి రాపర్ రెండిట్ల మొహం మీద కారులో అరే దేనికి కుడుతున్నారన్నా అంటే ఇప్పుడు బిహేవ్ చేస్తారన్న పోలీస్ లాగా హ్యాపీయా మూసుకొని కూర్చో కాల్చి తీయేస్తా ఎక్కువ మాడినావు అని దేనికి కుడుతున్నారు ఏం చేసినా నేను ఏమన్నా తిన్నారా మధ్యలో ఫుడ్ కూడా ఏం పెట్టలా దేనికి కూర్చో నేను ఏమన్నానన్నా నిన్ను కొడుతున్నారు సరే ఏ సెక్షన్ చెప్పలేదు ఎవరు కేసు పెట్టారని చెప్పలేదు నేను ఏం తప్పు చేశాను ఎప్పటికీ చెప్పలేదు స్టేట్ దాటి తీసుకొచ్చేసారు నన్ను సరే అలాగే అర్థమైంది మాడితే కొడతారు మీరు అని కామ్గా అయిపోయినా అన్న ఇంకా స్టేషన్ తీసుకెళ్ళారు బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ తీసుకెళ్ళిన తర్వాత ఒక దగ్గర గుట్కాలంతా కూర్చుంటే ఆడు కుర్చీ వేసి ఇక్కడ కూర్చో మేడం వచ్చేదా గిడ కూర్చోవాలి నువ్వు లేచినా అంటే అయిపోతావు అని చెప్పి మేడం ఎవరు సిఐ మొదలత గారు అంట ఆమె హ్యాండిల్ చేస్తుంది నా కేసు అని చెప్పి ఆమె వచ్చిన తర్వాత లోపల తీసుకెళ్ళారు మాట్లాడడానికి లోపల పోయిన తర్వాత ఫస్ట్ థింగ్ మేడం సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నావు నువ్వు ఉమెన్ హెరాస్మెంట్ చేస్తావు వీడియో అన్నారు అది మా మంచు విష్ణు గారు కదా ఇది ఉమెన్ హెరాస్మెంట్ అంట సెక్షువల్ హెరాస్మెంట్ చేశానంటే నేను ఎవరు పెట్టారు ద సేమ్ క్వశ్చన్ నాది కూడా ఎవరినన్నాను ఏ ఉమెన్ అన్నాను తప్పుగా ఎక్కడ మాడినా నేను ఏం కేసు మేడం అంటే యువర్ అ స్మార్ట్ బాయ్ కనుక్కుంటావు నువ్వు చెప్పు ఆలోచించు ఏ ఉమెన్ ఏమన్నావు చెప్పు ఆలోచించు అని మేడం 8 సంవత్సరాలుగా చేస్తున్నాను నేను ఛానల్ని నా ఛానల్లో ర్యాండమ్గా ఒక వీడియో ఓపెన్ చేసి ఆడవాళ్ళు చిన్నపిల్లలందరూ కలిసి కూర్చోండి ఏ ఒక్కరికి అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా కూడా నా ఛానల్ డిలీట్ చేస్తాను నేను అలాంటి కంటెంట్ మేడం నాది హెల్తీ కంటెంట్ ఉంటుంది నాది నేను ఎప్పుడు ఏమనలేదు మేడం ఎవరినంటే ఆలోచించరా ఉమెన్ హెరాస్మెంట్ ఎక్కడ చేసినావా నువ్వు అని సరే చూసినప్పుడు ముందు రోజు నైట్ ఇద్దరు కానిస్టేబుల్స్ మాట్లాడేటప్పుడు అనసూయ భరద్వాజ్ అని పేరు వినపడింది బ్రో నాకు ఓకే జబర్దస్త్ యాంకర్ గారు ఐ హర్డ్ అని చెప్పి నేను చెప్పాను మేడం మీరు అనసూయ భరద్వాజ్ గారి గురించి మాట్లాడితే అది ఇప్పుడు కాదు 4 years బ్యాక్ ఇష్యూ అది అని చెప్పాను ఏం జరిగింది అప్పుడు ఏమైందంటే నేను 4 years బ్యాక్ క్వశ్చన్ వేసినాను నా ఛానల్ కంటెంట్ ఎలా ఉంటుందంటే 3 ఇమాజినరీ క్యారెక్టర్స్ ఉంటాయి ఒక ఆజామ్ అనే చిన్నపిల్లడి క్యారెక్టర్ భాగ్య అనే మిడిల్ క్యారెక్టర్ సుబ్బారావు అనే ఓల్డ్ క్యారెక్టర్ ఉంటాయి ఈ ముగ్గురు మాట్లాడుకుంటారు అనమాట ముగ్గురికి వోకల్స్ నేనే ఇస్తాను వాయిస్ ఓవర్ ఇచ్చి మిమిక్రీ వాయిస్ చేస్తాను ఏమవుతుందంటే సొసైటీలో ఏదైనా టాక్సిక్గా ఉన్నా టాక్సిక్ పర్సన్స్ యొక్క బిహేవియర్ ఉన్నా వాళ్ళని ఐడియలైజ్ చేసుకున్నా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేసి ముగ్గురు మాట్లాడుకుంటారు ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ జోక్స్తోనే ఉంటాయి చూసి నవ్వుకోవాలన్నా నవ్వుకుంటాడు రిలీజ్ అవ్వాలని రిలీజ్ అవుతారు దీంట్లో ముగ్గురు లాస్ట్ ముగ్గురు రిలీజ్ అవుతారు నా ప్రతి వీడియో కాన్సెప్ట్ అదే ఏం చేశారు ఇక్కడ మరి నేను దానిలో 2 క్వశ్చన్లు అడుగున్నాను ఆ వీడియోలో ఇప్పుడు మేడం అనసూయ భరద్వాజ్ గారు టాపిక్ ఆ రోజు దాంట్లో నేను అడిగిన క్వశ్చన్లు 2 మేడం మీరు ఫెమినిస్ట్ అంటారు అభ్యుదయ భావాలు మగ పురుగులు ఆడవాళ్ళని హింసిస్తున్నారు మగవాళ్ళని కడిగేస్తారు వాళ్ళు బట్టలు ఇప్పేస్తారు మాట్లాడతారు మంచి విషయం ఎవరైతే ఆడవాళ్ళని హెరాస్ చేస్తున్నారో వాళ్ళు మీరు క్వశ్చన్ చేస్తున్నారు అదే మీరు ఆన్ ద నేమ్ ఆఫ్ ఫన్ అండ్ జోక్స్ అడల్టరీలు డొమెస్టిక్ వైలెన్స్లు ఈ రేసిస్ట్ కమెంట్లు ఈ బాడీ షేమింగ్లు ఈ కమెంట్స్ అన్ని జోకులు వేసుకుంటా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా ముగుడు పిల్లాన్ని తిప్పి కొట్టడం పిల్లా మొగుడిని తిప్పి కొట్టడం ఈడి ముగుడుతో వాడి వెళ్ళిపోవడం వాడి పిల్లలతో ఈడి వెళ్ళిపోవడం ఇవే జోకుల పేరుతో ఫ్యామిలీ షో అన్న ట్యాగ్తో మా ఇళ్లలో టీవీలో వేస్తుంటారు కదా ఈ జబర్దస్త్ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ వీటన్నిటికీ ఆ షోకి మీరే యాంకర్గా ఉండి ఎదురు కూర్చొని నవ్వుకుంటూ ఉంటారే అప్పుడు ఏమైంది మీ అభ్యుదయ భావాలు యాజ్ ఎ ఫెమినిస్ట్ గా మీరు ఏమన్నారు మీరు వీడియోలో క్వశ్చన్ అన్నారు నేను క్వశ్చన్ అడిగినాను యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు నాట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ వెన్ యూ ఆర్ ఫెమినిస్ట్ అండ్ యూ ఆర్ ఫైటింగ్ ఫర్ దట్ you have an option not to be a part of this kada you want to be a part of that but you are talking all these things on the internet so adi hypocrisy kada అని చెప్పి సరే ఓకే అది నా ప్రొఫెషన్ నా వృత్తి ధర్మం అది ఇమాజినరీ క్యారెక్టర్స్ కాబట్టి నేను చేస్తున్నాను మీరు డిఫెండ్ చేసుకుంటే లెట్ us keep that question aside now comes the second question మీరు
ఎక్కడో ఒక ఆడియో ఫంక్షన్లో విజయ్ దేవరకొండ గారు ఆయన మూవీలో ఒక డైలాగ్ చెప్పారనేసి అది బూతుగా ఉంది, ఒక బూతుని ఎట్ట ప్రమోట్ చేస్తారు అనేసి నాకు ఒళ్ళు మండిపోతుంది అనేసి టీవీ9లో అక్కడ ఇక్కడ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో గోలగోలు చేశారు. కూర్చొని డిబేట్లు పెట్టుకొని వాళ్ళట్ట వీళ్ళట్ట తిట్టారు. ఫైన్, మీకు మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ అదే మీరు అంత ఎథిక్స్ మోరల్స్ ఉన్న మీరు వేరే ఆడియో ఫంక్షన్లో మీరు ఒక మూవీ ఇజం ఆడియో ఫంక్షన్లో అనుకుంటా పూరి జగన్నాథ్ గారు మీ మొహం మీదే అది బాతు కాదు బూతే అని చెప్పినప్పుడు అక్కడ యాంకర్గా మీరే ఉన్నప్పుడు అది ఆడియో ఫంక్షన్ అయినప్పుడు అక్కడ ఎందుకు క్వశ్చన్ చేయాలి? నవ్వుకుంటూ నిలిపారే. మరి అక్కడ మండిపోయిన వాళ్ళు ఇక్కడ ఎందుకు మండిపోలేదు? అక్కడ గుర్తొచ్చిన ఎథిక్స్ ఇక్కడ గుర్తు రాలేదు మీకు. ఇంత హార్ష్గా కూడా ఉండదు బ్రో. అందులో ముగ్గురు మాడుకొని ఫనీగా జోక్స్తోనే ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్ థీమ్ దాన్ని అడిగాను. దీని తప్పేమన్నా ఉందా? మీకు ఆన్సర్ ఉంటే మీరు ఇవ్వాలి, లేదంటే ఇగ్నోర్ అయినా చేయొచ్చు. బ్యాక్ డోట్ మీడియా అనే ఒక MCN కంపెనీ వాడు దాని మీద తప్పుడు ఇలాంటి కాపీరైట్ మూవీ పరిస్థితి చేసినాడు అనేసి కాపీరైట్ స్ట్రైక్ చేసినాడు. అందులో అత్తారింటి దాని ఏదో క్లిప్ ఉంటుంది చిన్నది, బ్రహ్మానందం గారిని పవన్ కళ్యాణ్ గారు కొడతారు. ఆ క్లిప్ పైన కాపీరైట్ స్ట్రైక్ చేసినారు. కాపీరైట్ స్ట్రైక్ వేసి వాడు ఫోన్ చేసి నాకు బ్యాక్ డోట్ మీడియా వాడు వాట్సాప్లో కాల్ చేసి నేను ఆన్ కాల్ ని ఛానల్ టెర్మినేట్ చేయబోతున్నాను ఇప్పుడు. దేనికన్నా అంటే మేడంకి మనోభావాలు దెబ్బతిన్నాయి. అదే దేనికి? నేను తప్పులు ఏమన్నా మాడినా, బూతులు ఏమన్నా మాడినా, బాడీ సెక్షువలైజ్ చేసినా, ఏమన్నా చేసినా పర్సనల్గా నేను మాడలే కదా మేడం. మీరు ఫాలో అయ్యే ఎథిక్స్, మీరు చెప్పే ఎథిక్స్ మీరు ఎందుకు ఫాలో అవ్వడం అడిగారు. దాని కోపం ఎందుకు అంటే పబ్లిక్ వాళ్ళు చెప్పాలి మేడం. ఇప్పుడు సరే ఏం చెప్పాలి చెప్పండి మేడం? మీరు హిపోక్రట్గా బిహేవ్ చేస్తున్నారు, మీరు చెప్పిన ఎథిక్స్ మీరు ఫాలో అవ్వట్లేదు, సో నన్ను క్షమించాలని చెప్పాలనా? ఏం చెప్పాలి చెప్పండి కదా అంటే అవన్నీ మాడతారా, ఛానల్ నేను టెర్మినేట్ చేస్తాను. బ్యాక్ డోట్ మీడియా గురించి కనుక్కో. 700 ఛానల్స్ని టెర్మినేట్ చేసిన ఖ్యాతి మాది. 700 పైన ఛానల్స్ టెర్మినేట్ చేస్తున్నాం. నీ ఛానల్ లెక్క కూడా కాదు, ఆన్ కాల్ టెర్మినేట్ చేస్తాను ఈ ఛానల్ని. 4 గంటలు రిక్వెస్ట్ చేస్తాను బ్రో నేను. 4 వద్దన్నా, 5 ఏళ్ళ కష్టం అన్నా, ఇది వద్దన్నా, నా మాట విన్నా ప్లీజ్ అన్నా రిక్వెస్ట్ చేస్తాను అంటే వినేదేలే అని ఇంకా నాకు ఫెడప్ అయిపోయాను. నేను ఫెడప్ అయిపోయి ఇంకో కాల్లో వాడు మాడంతా రికార్డ్ చేసుకునేసి నేను చెప్పా డిలీట్ చేసాను, నువ్వు టెర్మినేట్ చేశాను నా ఛానల్ని, మళ్ళీ 0 నుంచి బిల్డ్ చేసుకుంటా. అట్ ద సేమ్ టైం నువ్వు మాడంతా రికార్డ్ చేశాను, నేను వేరే ఫోన్ రికార్డ్ చేశాను. దీన్ని మాకు మీద క్రియేటర్స్కి ఇస్తా, ఏం జరుగుతుంది రౌడీస్ అని చూపిస్తాను, అప్పుడు వాళ్ళు మాట్లాడతారు అన్నప్పుడు దేనికి బ్రో ఎందుకు సీరియస్ అవుతున్నావు నువ్వు? 4 గంటలు మాట్లాడారు, 4 గంటలు రిక్వెస్ట్ చేసుకుంటా ఇంట్లో ఇది చెప్పిన తర్వాత దేనికి బ్రో వద్దు, ఎందుకు సీరియస్ అవుతున్న విషయం ఎందుకు బయట తీసుకురావడం వద్దు. నేను మేడంతో మాట్లాడతాను, నువ్వు ఆ వీడియో తీసి నేను స్ట్రైక్ తీసేస్తా, నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రావద్దు అన్నాడు. నేను అదేగా చెప్తున్నాను నీకు, 4 గంటల నుంచి చెప్తాను, నీకు అర్థం కావట్లేదే. వీడియో డిలీట్ చేశాడు. నేను యూట్యూబ్ నుంచి డిలీట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి పిన్ చేసి పెట్టిన. ఇప్పటికీ నా కింగ్ చంద్రాస్ అనే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో అది అట్టే ఉంటుంది. అక్కడ పోయి డేట్ చూడమని చెప్పండి జనాలకి. 4 years బ్యాక్ వీడియో అది. 4 years బ్యాక్ ఇష్యూకి ఇక్కడ కంప్లైంట్ ఏం? 4 years బ్యాక్ ఇష్యూ. నేను ఏం చేశానంటే ఇప్పుడు 5 వీడియోస్ నేను మంచు విష్ణు గారి గురించి టాలీవుడ్ క్వశ్చన్ చేస్తూ క్రియేటర్స్ క్వశ్చన్ చేస్తూ పెడుతూ వచ్చా. దానివల్ల నేను చేయలేకపోయినాను, ఎందుకంటే మొత్తం నా ఒరిజినల్ కంటెంటే ఉంటుంది. నేను ప్రూఫ్స్ అండ్ స్క్రీన్ షాట్స్ కాల్ రికార్డింగ్స్తో మాడుతూ వచ్చాను. 6th వీడియో నేను ఏం చేశానంటే మేడం ఇది నేను ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేస్తున్నానని వీడియో చేస్తున్నాను. మీరు 4 years బ్యాక్ అబ్యూస్ చేశారు ఫెయిర్ యూస్ పాలసీని. అప్పుడు నాకు అవగాహన లేదు, ఆ స్ట్రైక్ నేను తిరిగి తీసుకోవచ్చు అని చెప్పి. బట్ ఈ రోజు నాకు అవగాహన ఉంది. నేను అదే వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను వితౌట్ ఎనీ ఎడిట్స్. దీంట్లో కనుక మీకు ఇబ్బంది ఉందనిపిస్తే ఫాలో ద రైట్ పాత్. యూట్యూబ్ కంప్లైంట్ ఇవ్వండి హెరాస్మెంట్ అని చెప్పి. యూట్యూబ్ చెక్ చేస్తుంది, మీకు హెరాస్మెంట్ అనిపిస్తుందా నిజంగా హెరాస్మెంట్ చూస్తుంది. అది ఏముంది ఆ వీడియోలో? ఇదే సార్, ఈ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ ఉంటాయి. హెరాస్మెంట్ యూట్యూబ్ చేస్తుంది, ఫాలో ద రైట్ పాత్ అని చెప్పి అప్లోడ్ చేసినాను. ఈ డైలాగ్ మొత్తంలోకి ఏమవుద్దంటే ఈ 12-minute వీడియో అనుకుంటుంది. ఈ 12-minute వీడియోలో ఇంట్రొడక్షన్లో ఆ చిన్నపిల్లడి క్యారెక్టర్ అనేవాళ్ళు ఏ మూవీలో కానీ ఎవరైనా మనం ఓన్ చేసుకుంటాం కదా, అలాగే ఈరోజు టాపిక్ ఏంది అన్నప్పుడు అనసూయ భరద్వాజ్ అని చెప్పినప్పుడు ఈ చిన్నపిల్లడి క్యారెక్టర్ మిడిల్ ఏజ్ పర్సన్ పైకి వస్తాడు. అనసూయ నా డార్లింగ్, అనసూయ ఏమన్నామంటే మీరు తగలబెట్టేస్తారు అనేసి వస్తారు మీద గొడవ పడడానికి. అప్పుడు మిడిల్ ఏజ్ క్యారెక్టర్ వాళ్ళు చెవు పట్టుకొని అనసూయ ఎడంకాలు తొడంతుండవు, నీకు అనసూయ డార్లింగా చూసుకుని మాట్లాడేటప్పుడు వయసు చూసుకోవల్ల అని వాడు తల మీద కొడతాడు. ఈ 13 నిమిషాలు 10-13 నిమిషాల వీడియోలో ఆ తొడ అనే వర్డ్ ఉందంట, అది సెక్షువల్ హెరాస్మెంట్ కిందకు వస్తుందంట. అవునా మేడం, ఇది సెక్షువల్ హెరాస్మెంట్ కిందకు వచ్చేటైతే ఈ అబ్బాస్ సినిమా ఒక పాయింట్ క్లిప్ ఏదైతే ఉందో వైరల్ అయిందో దాన్ని ఆన్ ద నేమ్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్యామిలీ షోస్ మా ఇళ్ళలో టీవీలో పబ్లిష్ చేశారు, తీసుకొచ్చి దాన్ని రీమేక్ చేసుకుంటా జోక్స్ పేరుతో. ఇప్పుడు మా 10వ క్లాస్ మా చిన్న చెల్లి ఆ పిల్ల నా పక్క చూసి అన్న అబ్బాస్ సినిమా అంటే ఏందన్న అంటే ఏం చెప్పాలి మేడం నేను, అది సెక్షువల్ ఇన్ఫ్లుయెన్స్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కాదా, అవి మీకు కనపడవు సెక్షువల్ ఇన్ఫ్లుయెన్స్గా. ఈ రెఫరెన్స్ కూడా ఒక ఇమాజినరీ క్యారెక్టర్ మాడిన దానికి నా మీద మీరు పెడుతున్నారే. జబర్దస్త్లో డొమెస్టిక్ వైలెన్స్ చూపిస్తారు, దాన్ని మీరు క్వశ్చన్ చేయాలంటే నువ్వు పెట్టరా కేసు, నువ్వు పెట్టి కేసు అయింది మేడం. ఇప్పుడు ఈ కేసులు ఏవైతే ఉన్నాయో స్క్రీన్ షాట్స్ ప్రూఫ్స్ ఇవన్నీ పెట్టుకునేసి ఫస్ట్ కేసు పెట్టినప్పుడు నేను రైటర్లు కానిస్టేబుల్ దగ్గర కాదు బ్రో, డైరెక్ట్గా డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని ఇచ్చి 45 minutes ఎక్స్ప్లెయిన్ చేసి ప్రూఫ్లు ఉన్నాయి సార్ నా కేసు తీసుకోండి సార్ అంటే మొత్తం చూసి పేపర్ రిసీవ్ బయటేసి నీ దిక్కుంతో చెప్పుకో నేను కేసు తీసుకోను. డిఎస్పీ గారు చంద్రగిరి డిఎస్పీ గారు దేనికి తీసుకోరు సార్, వాళ్ళు తప్పుడు కేసులు పెట్టుకుంటా ప్రూఫ్లు లేకుండా చెప్పినప్పుడు కేసు ఎందుకు కూడా తెలియకుండా కేసులు పెట్టేస్తారు సార్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది కదా, ఇన్ని ప్రూఫ్లతో కాల్ రికార్డింగ్స్తో ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు తీసుకోరు సార్ అంటే ఏంది ఇది ఓ పని చేయి, ఒక లాయర్ దగ్గరికి పోయేసి హైర్ చేసుకో, లాయర్తో కోర్టుకి వెళ్ళు,
కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ తీసుకో అని పేపర్ ఇస్తారు. అది తీసుకొని కోర్టు నాకు చెప్తే ప్రైవేట్ కంప్లైంట్ తీసుకోమని చెప్పి అప్పుడు తీసుకుంటా పో అన్నాడు. అది కూడా ట్రై చేశాను సార్. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అన్యాయంగా ఇలా చేస్తున్నారన్నా, తప్పుడు కేసులు పెడుతున్నారన్నా, మీరు చెప్తే కేసు తీసుకుంటా అంటున్నారు, కొంచెం హెల్ప్ చేయండి అన్న నాకు మాడితే ఆపోజిట్లో ఎవరన్నా మంచు విష్ణు గారు అంటే 1,00,000 రూపాయలు తీసుకొని రా, నీ కేసు తీసుకుంటా, నీకు ఆ పేపర్ ఇప్పిస్తానండి అంట. అన్నా తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు, నా ఛానల్ రంజన్ కూడా హెరాస్ చేస్తున్నారు, ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటే న్యాయం తెచ్చేదన్నా నేను న్యాయమే మాడమంటాను నేను. మరి 1,00,000 రూపాయలు అడుగుతుంది, యాడ్ తెచ్చేదాన్ని డబ్బులు లేవు సార్ నా దగ్గర. కూర్చొని మాడితే అని చెప్పాను మేడంకి, ఇలా అయింది మేడం, అందుకని నేను కేసు పెట్టలేకపోయినాను, 1,00,000 రూపాయలు అడుగుతున్నారు అంటే అది మీ పోలీస్ డెఫిషియన్సీ. మమ్మల్ని చూడు కేసు పెట్టారు, మనిషి పంపించాం, నా ముందు నువ్వు ఉన్నావు, అది పోలీస్ బిహేవ్ చేయాల్సింది. మీ ఆంధ్ర పోలీసు ఎఫిషియెంట్ కాదబ్బా, మమ్మల్ని చేయమంటావు, వీఆర్ వెరీ గుడ్ ఎట్ అవర్ జాబ్ అంది. అవునా మేడం, మీరు అంత వెరీ గుడ్ ఎట్ యువర్ జాబ్ కదా, ఇప్పుడు మీరు నేను మాట్లాడకూడదు అన్నారు, నేను మాట్లాడకూడదా అంటే ఎవడు నువ్వు మాట్లాడడానికి, ఏ రైట్స్ ఉన్నాయి నీకు మాట్లాడడానికి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు దాకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆపోజిట్ వాడు ఫీల్ అయినంత వరకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆపోజిట్ వాడు ఫీల్ అవుతున్నాడు అంటే నువ్వు మాట్లాడకూడదు అంటే మేడం ఇప్పుడు దొంగ పని చేస్తున్నాడు, ఒక హిపోక్రెట్గా బిహేవ్ చేస్తున్నాడు అన్న, నీ వల్ల బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే వాడు ఫీల్ అవుతాడు. ఎందుకంటే నోబడీ వాంట్స్ టు హియర్ ఎ నెగిటివ్ వర్డ్ వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు టెల్, నీ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అని చెప్పినప్పుడు వాడు ఎండ కదా మేడం అంటే నువ్వు ఎవడో చెప్పడానికి కేసు పెట్టి పోయాను, కేసు పెట్టి తీసుకోలేదు మేడం, కేసులు పెడితే అని మాట్లాడినప్పుడు సరే మేడం అవన్నీ పక్కన పెడదాము, ఇప్పుడు నాకు రైట్ లేదంటున్నారు కదా, ఒకరి గురించి మాట్లాడే రైట్ నాకు లేదంటున్నారు, మరి అనసూయ భరద్వాజ్ గారు విజయ దేవరకొండ గారి గురించి టీవీ నైన్లో కూర్చొని మాట్లాడారు కదా, ఆమెకే రైట్ ఉంది, నీకే సంబంధం రా మధ్యలో అనింది. అదే మేడం వాళ్ళకి మాత్రం సపరేట్ రైట్ రూల్స్ ఉంటాయా, మాకుండవా అంటే అయినా నువ్వు మాడద్దు, మరి అదే వీళ్ళు డిలీట్ చేయి. నాకు అర్థమైంది మేడం, ఇప్పుడు వాళ్ళకి లా సపరేట్, వాళ్ళకి రూల్ సపరేట్, వాళ్ళ డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు పరపతి ఉంటాయి, వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఊరు గురించి మాడచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఒక కామన్ మ్యాన్ క్వశ్చన్ చేయకూడదు అంతే కదా. అంటే నువ్వు ఎట్టని అనుకో వీళ్ళు డిలీట్ చేస్తావా చేయవాలంది. నాకు అర్థమైంది మేడం, లా నాకు తెలియదు కదా, అందరూ అందరి ముందు లాలో అందరి ముందు ఈక్వల్, అందరూ లా ముందు ఈక్వల్ నేను అనుకున్నా, నేను పిచ్చోండి, నాకు అర్థమైంది, సరే మేడం డిలీట్ చేస్తాను వీడియో నేను చెప్పాను, గుడ్ బాయ్. ఇప్పుడు డిలీట్ చేసి మంచి విషయం వీడియో కూడా డిలీట్ చేసి బయలుదేరి ఎక్కడ ఉంచాను. కేసెస్ ఏముండవు ఇంకా. నేను మంచి విషయం ఎందుకు వచ్చాడు ఇక్కడ, మీరు సెక్షువల్ హరాస్మెంట్ అని చెప్పారు, అవును ఆ వీడియో నేను అనసూయ భరద్వాజ్ డిలీట్ చేస్తా అని చెప్పినాను, మరి మంచి విషయం ఎందుకు డిలీట్ చేయాలి నేను ఓకే అని అడిగితే రూల్స్ అన్నీ మారద్దు, డిలీట్ చేసి పోతా ఉండి ఇక్కడ నుంచి అంటే మంచి విషయం ఎందుకు డిలీట్ చేయాలి. ఇప్పుడు అనసూయ భరద్వాజ్ గారి విషయంలో మీరు నాకు చెప్పారు లా అందరూ ఈక్వల్ కాదు, లాకి వాళ్ళు సపరేట్ నేను సపరేట్ అని చెప్పారు, నాకు అర్థమైంది, నేను డిలీట్ చేస్తానన్న. మంచి విషయం ఎందుకు డిలీట్ చేయాలి, ఎనీ ద ఆన్సర్ అంటే ఆన్సర్లు కావాలి నీకు, నేను కరెక్ట్ కాదు నీకు ఆయనే కరెక్ట్ పదా అనేసి ఏసీపీ 2 శాంతభాష గారు, ఓకే ఏసీపీ సార్ కదా కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటారులే, ఇంకా హైయర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి డిగ్నిఫైడ్గా ఉంటారు, ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమవుతుంది అని రూమ్లోకి పోతే తలుపు క్యాబిన్ డోర్ వేసిన వెంటనే అమ్మలు అక్కలు దరిద్రమైన లాంగ్వేజ్ చండాలంగా తిట్టుకుంటా పైకి మాడుకుంటా, అంత పెద్ద గుండవరా నువ్వు, అంత రౌడీవా నువ్వు, నిన్ను ఒక్కడిని ఆపడానికి డీజీలు డిఐజీలు ఎమ్మెల్యేలు ఎంపీలు సినిమా హీరోలు యాంకర్లు 32 మంది మాజోషన్ అసోసియేషన్లు రికమెండేషన్లు ఎంతమంది రావాలి నీకు, అంత పెద్ద గుండవా నువ్వు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తున్నారన్న ఎంతమంది, ఎందుకు వస్తున్నారు సార్, నేను ఒక సాధారణ మనిషిని, ఒక చిన్న యూట్యూబర్ని, సినిమా ప్రమోట్ చేసుకోవడానికి జనాలు బ్లాక్మెయిల్ చేస్తున్నారండి, ఇది కరెక్ట్ కాదండి, రైట్ ప్రొసీజర్ ఉంటుంది, అబద్ధాలు చెప్పి యూట్యూబ్లో సైకిల్ వేస్తున్నారండి, అది కరెక్ట్ కాదండి, కరెక్ట్గా ఫాలో అవ్వడం చెప్పిన దానికి నా మీద రెండు స్టేట్లో 2 కేసులు, యూనివర్సిటీలు, అసోసియేషన్లు, ప్రొడక్షన్ కంపెనీలు ఇవన్నీ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి సార్ అంటే ఆయన పక్కన చూశాడు, సీఎం మేడం చూశారు, ఆమె అన్నారు సార్ నువ్వు బయట ఉండి కొంతసేపు అని చెప్పారు, సరే బయట పోయిందా 20 మినిట్స్ అది వచ్చి ఎందుకురా పెద్దోళ్ళతో నీకు ఎందుకబ్బా అనవసరంగా లైఫ్ కాంప్లికేట్ అంతసేపు తిట్టి విషయం అర్థమైంది కదా ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, డిలీట్ చేసిపోతా ఉండబ్బా అన్నాడు. అవ్వదు సార్ అంటే ఏందే అవ్వదు సార్, నేను తప్పు చేయలేదు, వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేయనప్పుడు ఎందుకు డిలీట్ చేయాలి, నేను చేయనండి అంటే వీడికి బాగా ఎక్కువైపోయింది, వీడికి కాదు ఆయన పిలవండి అన్నాడు. నేను బయట వెళ్తే మా నాన్న పొద్దునే వచ్చున్నారు, ఓకే మా నాన్న లాగారు చెప్పాను, నేను మా నాన్న లాగదని చెప్పాను, మా నాన్న వచ్చారు, నన్ను బయట నిల్చుకోబెట్టి ఆడు సేమ్ అలా కుర్చీ దగ్గర కూర్చోబెట్టిన తర్వాత మా నాన్నని సీఏ గారు రూమ్లో తీసుకెళ్ళారు. రూమ్ లోపల తీసుకెళ్తే సార్ బయటకు వినిపిస్తున్నాయి సార్ అరుపులు, మా నాన్న మీద అరిచేవి, దేనికి అరుస్తున్నారు సార్ అని పక్కన కానిస్టేబుల్ చూస్తా అంటే చూడు అంట. నేను చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక అరగంట తర్వాత మా నాన్న బయట వచ్చి మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్న కంట్లో నీళ్ళు చూశాను సార్, నేను ఆ రోజు మా నాన్న కంట్లో నీళ్ళు పెట్టుకొని చూస్తా ఉన్నాడు, ఆయనకి ఏం తప్ప అనేసి యూట్యూబ్ గురించి కానీ ఏమీ తెలియదు. నేను మా నాన్న కంట్లో నీళ్ళు వేసరికి ఏ కొడుకుని ఎలా ఉంటుంది సార్, అరే ఏమైంది నాన్న దగ్గర కదా అంటే ఆగు ఇంకా అవ్వలా అప్పుడు అవ్వలా అనేసి నువ్వు రానంతో అనేసి ఏసీపీ సార్ రూమ్లో తీసుకెళ్ళారు. మళ్ళీ ఏసీపీ సార్ రూమ్ తీసుకెళ్ళి తలిపేసి అరగంట సేపు తర్వాత డోర్ ఓపెన్ చేస్తే ఒక మనిషిని హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ చేస్తే అవమానిస్తే ఎలా అయిపోతుందో భుజాలు ఎలా తీసుకొని కట్లో నీళ్ళు పెట్టుకుంటే ఏడ్చుకుంటా చూస్తా ఉన్నాడు మా నాన్న వచ్చి బయటికి.
మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన అడిగాడు సార్, కొట్టారా బ్రో అని. కొట్టుంటే మా నాన్న చెప్పడు సార్, ఎప్పటికీ చెప్పడు. ఎందుకంటే మా అమ్మ లేదు కాబట్టి, నాకు ఉండేది మా నాన్న ఒకటే కాబట్టి ఆయన ఎప్పటికీ చెప్పడం. కానీ దేనికి ఆయన్ని కొట్టాల్సిన, ఏం కొట్టారో ఏమో తెలియదు నాకు. ఆయన కూర్చొని కన్నీళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటే అసలు ఏమైందిరా అంటే, దండం పెడతాను నీకు, నేను గెలిచే ఫైట్ కాదురా, న్యాయం అన్యాయం అని అంటున్నావే, ఏం న్యాయం ఉంది? నీ మీద కేసులు పెట్టిన పోలీసు వాళ్ళకి తెలియదు అన్యాయం అని, న్యాయం కోసం లాయర్ జరిపోయినవే వాళ్ళకి తెలియదు న్యాయం అని. నువ్వు సబ్స్క్రైబర్ కోసం యూట్యూబ్ల కోసం ఫైట్ చేస్తానంటున్నావే, నీ చుట్టుపక్కల ఒక్క యూట్యూబర్ ఉన్నాడా? ఒక్కడు మాడుతున్నాడా కేసులు పెట్టిన తర్వాత? ఎవడన్నా మాడాడా? లేదు కదా. మరి ఇంకెవరి కోసం ఫైట్ చేస్తున్నావు నువ్వు? సబ్స్క్రైబర్లు అంటున్నావు, ఫోన్ చేయి, ఎవరన్నా వస్తారేమో. ఒక కొడుకుని కాపాడుకోవడానికి ఒక తండ్రిని ఎంచుకున్నాడు అంతే. ఎవ్వరూ లేరు ఇక్కడ. నా మాటను, నా కొడుకు నన్ను కాపాడుకొని ప్లీజ్ అని మాడతాంటే అవధరణం నేను డిలీట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు నేను డిలీట్ చేసినానంటే రేపటి నుంచి నన్ను ఎగ్జాంపుల్గా పెట్టుకొని రౌడిజం చేస్తారు వీళ్ళు. సో ట్రై టు అండర్స్టాండ్. వీళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు అనేసి నేను అది చేయడం ఆపేసినానంటే దిస్ ఇస్ నాట్ అబౌట్ నౌ అండ్ ప్రజెంట్ యూట్యూబర్స్. ఫ్యూచర్లో వచ్చే యూట్యూబర్స్కి రౌడిజం అనేది ఒక నార్మల్ థింగ్ అయిపోద్ది. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. సో ఐ విల్ స్టే స్ట్రాంగ్ అన్నప్పుడు నా పక్కన ఉండే ఒక కానిస్టేబుల్ హీ వాస్ లుకింగ్, చూసి హీ వాస్ లైక్ లోపలికి వెళ్ళి మాట్లాడు. మా నాన్న మళ్ళీ పిలిచారు లోపలికి. ఈ గ్యాప్లో నన్ను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం టెస్ట్ అని చేయించారు. మెడికల్ టెస్ట్ అని చేయించేసి మెడికల్ టెస్ట్ తీసుకొచ్చి ప్రిజనర్స్ బుక్ అని ఉంటుంది, దాంట్లో పేరు రాయేసి అయిపోయింది. బిలాంగింగ్స్ తీసుకోండి, తీసుకెళ్ళి ఎక్కించండి, జైల్లో పడండి అని చెప్పి. ఒక నార్మల్ పర్సన్కి భయం వేస్తుంది కదన్నా. ఇంకా నాకు చెప్పింది ఏంది, మా ముందుకు చెప్పింది ఏంది, ఫస్ట్ కేసు పెట్టిన తర్వాత నిన్ను అరెస్ట్ చేయడానికి లేదు, నువ్వు తప్పు చేయలేదు. సో నీకు ఏమన్నా ఇస్తే కేసులు, ఇకపై కేసులు పెట్టినా కూడా 41 నోటీస్ నీకు ఇస్తారు. అది తీసుకున్నాక ఛార్జ్ షీట్ 3 నెలలకు పడుతుంది. అప్పుడు నువ్వు తీసుకొని ఫైట్ చేయాలి. అప్పుడు నీకు పోయి పడుతుంది. అప్పుడు నువ్వు పోయి జడ్జి గారి ముందు మాడుకోవచ్చు అని చెప్పి. వీళ్ళు అరెస్ట్ చేస్తాము, తీసుకెళ్ళిపోతారు అన్నప్పుడు అవర్స్ లైక్ నాకు టెన్షన్, భయం వేసింది, లిటరల్ భయం వేసింది. దేనికి ఎత్తుకెళ్ళిపోతారు అన్నప్పుడు ఈ లోపల మనంతా ఏం మాడారు. లోపల తీసుకెళ్ళిన తర్వాత శ్రీనివాస్ గారు మీకు మీ కొడుకు కావాలా వద్దా అంటే ఐ వాస్ లైక్ కావాలని సార్ అంటే, ఈరోజు నైట్ మీ అబ్బాయిని జైల్లో పెడతాము, రేపు పొద్దురకు ఉంటాడో ఉన్నాడో తెలియదు, కావాలనుకుంటే పోయి బెయిల్ తెచ్చుకోండి. తెస్తాను సార్ అంటే పోయి తీసుకురా. బయట మన పరిగెత్తా వచ్చాడు. ఈ లోపలికి ఐ వాస్ ఆల్రెడీ స్కాడ్. నన్ను జైల్లో పెడతారు, నేను మన చెప్తాను, నన్ను జైల్లో పెడతారంటున్నా అంటే భయపడతారా, నేను కాపాడుకుంటాను, నేను చేస్తాను ఉండరా అనేసి. ఆయన 50 ఏళ్ళ వయసులో ఆయన పరిగెత్తుకుని పోతా అంటే నేను బయట చూస్తే పెద్ద వర్షం వస్తుంది. నేను చెప్పాను సార్, ఆయనకి వయసులో పెద్ద ఆయనకి హిందీ కూడా సరిగ్గా రాదు. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ మంది హిందీగా మాట్లాడుతుంటారు, ఆయనకి ఎవరూ తెలియదు. ఇక్కడ బయట వర్షం పడుతుంది, దయచేసి ఆయన పంపించదండి, కొంచెం టైం ఇవ్వండి ఆయనకి, వర్షం తగ్గకపోతాడు అంటే. శ్రీనివాస్ గారు కొడుకు కావాలా వద్దా అంటే, నేను పోతున్నాను సార్ పరిగెత్తాడు నా ముందే. ఆ వయసులో పరిగెత్తుకుని వెళ్ళిపోయి 2 గంటల తర్వాత మొత్తం తడిసిపోయి నా ముందు నించుకొని వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటా. ఇంకా కాపాడుకోలేని వచ్చిందో నేను, ఇంకా అయిపోయింది. లాయర్ల దగ్గర మొత్తం కాలేజ్ దగ్గర తిరిగాను నేను 2 గంటలు. పోతే ఎవరు ఆపోజిట్లో అంటే మంచు విష్ణు అంటే బెయిల్ కావాలంటే 5 లక్షలు లేవాలన్నారు. తల తాకట్టు పెట్టి తెస్తాను రా 5 లక్షలు, తెచ్చిన తర్వాత ఇంకో కేసు పెడతారంట, దానికి తెస్తా 5 లక్షలు, మళ్ళీ కేసు పెడతారంట, దానికి తెస్తారంట. ఆ తర్వాత డబ్బులు లేవు నా దగ్గర, కాపాడుకోవాలంట, నా మాట దండం పెడతానంట. వీడియో డిలీట్ చేశారా, ఏం కావాలంటే వాళ్ళకి ఇప్పుడు అంటే వీడియో డిలీట్ చేసి వదిలేస్తారంటారా? అప్పుడు కాదు, మేము ఆడుకుంటున్నాం ఇది. వీళ్ళు మళ్ళీ పిలిచారు లోపలికి, ఈ బెయిల్ గురించి మాట్లాడుతా అంటే ఆ కానిస్టేబుల్ పక్కన మన వచ్చినాడు, కానిస్టేబుల్ పక్కన నించుకున్నాడు. లోపల పిలిచారు. మన లోపల పోయిన తర్వాత మన ప్రగీత బయట వచ్చి, అరే ఏసీపీ సారు మన గురించి మాట్లాడుకొని మాకు ఆఫర్ ఇచ్చారా, మనకి ఏం ఆఫరు అంటే ఆ వీడియో డిలీట్ చేసేస్తారంట. మనం వీడియోలే కదా, వీడియోలు డిలీట్ చేస్తే సార్ వాళ్ళు పెద్దలతో మాడుకుంటారంట, మన మీద కేసులు కొట్టేస్తారంట, ఇక్కడ కేసు అందరి కేసులు కొట్టేస్తారంట, మన ప్రాపర్టీస్ మనకి ఇచ్చేస్తారంట, నిన్ను వదిలేస్తారంట రా, వెళ్ళి మన బతుకు మనం బతుకుందాం రా, ప్లీజ్ రా, నా మాట రా అని చెప్పి నేను అబద్ధాలు చెప్తున్నారు. నన్ను ఇంటికాడ నుంచి ఇప్పుడు దాకా నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నారు. పెట్టిన కేసులు కూడా తప్పుడు కేసులే. వాళ్ళని నమ్ముతున్నాను, నువ్వు పోయి నా మాటను వద్దు అంటే, నా కొడుకు నేను కాపాడుకోవడానికి ఉన్న ప్రతి ఒక్క తెలిసి నేను వాడుకుంటా. లాయరు వీళ్ళు కానిస్టేబుల్ చిన్నపిల్లలు ఎవరిని చెప్తా అంటే నమ్మడానికి లేదురా. ఏసీపీ సార్ వదిలి చెప్తారా, ఏసీపీ సార్ వదిలి చెప్తాడు. ఆ ఏసీపీ సార్ డైరెక్ట్గా పిలిచి మాట్లాడారు, నాకు డిలీట్ చేయరా ముందుగా పోకుండా అంటే, నేను చేయను, వాళ్ళని చేస్తే చేసుకోమని, ఇంకా నేను ఏదో టచ్ చేయనని చెప్తే అప్పుడు వచ్చి నా మెయిల్ ఐడీలు, నా పాస్వర్డ్స్, రికవరీ ఈమెయిల్ ఐడీలు, రికవరీ పాస్వర్డ్లు, ఓటీపీ వచ్చే సిమ్ కార్డులు మొత్తం తీసుకొని అన్నీ మార్చేస్తున్నారు. సార్ వీడియోలు డిలీట్ చేస్తున్నారు కదా, ఛానల్స్ ఎందుకు లాగేసుకుంటాను దగ్గర నుంచి, అది నా లైవ్లీహుడ్, నేను ఫుల్ టైం యూట్యూబర్ని, వై ఆర్ యూ టేకింగ్ ఇట్ అవే ఫ్రమ్ మీ అని మాడితే వాళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ కూర్చొని నా ముందు ఛానల్ మొత్తం ఓపెన్ చేసి ఒక్కో వీడియో కూడా డిలీట్ చేసుకుంటూ పోతున్నారు. సార్ మీకు ఎవరు ఇచ్చారండి వీడియో డిలీట్ చేయడానికి? మీరు తీసుకుపోయి జడ్జి గారి ముందు మాడాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నా మీద పెట్టిన ఫస్ట్ కేసులో ఈ లింక్లే ఇచ్చున్నారు. 41 నోటీస్లో నాకు నీట్గా రాసింది,
నువ్వు ఈ ప్రూఫ్స్ కానీ ఈ వీడియోస్ కానీ నువ్వు మాఫ్ చేసినా, ఎడిట్ చేసినా, ఏమన్నా మార్చినా, డిలీట్ చేసినా యు ఆర్ పనిషబుల్ అనేసి రాసింది. సో ప్లీజ్ డిలీట్ చేయొద్దండి సార్. జడ్జి గారు అన్నప్పుడు ఏం చెప్పాలి? నీ ఛానల్లో ఈమెయిల్ ఐడిలో నీ పాస్వర్డ్ తెలుసుకున్నాడు వేరే ఎవరో డిలీట్ చేసినారా అని మాట్లాడితే నేను ఏం చెప్పగలను? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్ అంటే కష్టంగా ఉంటుంది కదా, ఓ పని చేద్దామా, ఛానల్ డిలీట్ చేద్దామా అంట. సార్ 9 ఏళ్ళ కష్టం అది, దాన్ని డిలీట్ చేస్తారంటున్నారు. దేనికైనా చెప్పండి సార్ అంటే డిలీట్ ఆప్షన్ మీద వేలు పెట్టి చూస్తాను సార్. జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు ఛానల్ డిలీట్ పైన. నేను కంట్లో నీళ్ళు పెట్టుకొని చూస్తూ ఉన్నా. దేనికన్నా డిలీట్ చేస్తారు ఛానల్, కొన్ని సంవత్సరాల కష్టం అన్నా అది అంటే ఉందరా అనేసి 5 వీడియోలు డిలీట్ చేశారు. నేను మా నాన్నతో చేశారు కదా, హ్యాపీయా, బయలుదేరదాం మరి మనం అంటే సార్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపో, మన ప్రాపర్టీ సార్ అంటే అరే మీటింగ్ పెట్టుకున్నాం, ఇప్పుడు ఎడిషన్ మారిపోయింది, ఇవ్వడానికి కుదరదు. ఇది CPU ఇవ్వడం కుదరదు. కేసులు అట్టే ఉంటాయి, ప్రాపర్టీస్ మా దగ్గర ఉంటాయి. మీ వాడిని జైల్లో పడేసి ఉన్నారు ఈరోజు, డిలీట్ చేశారు కదా, కాబట్టి ఛానల్స్ మా దగ్గర ఉంటాయి, అన్నీ మా దగ్గర ఉంటాయి, నీ కుటుంబం వదిలేస్తాం, తీసుకొని పో అంట. నేను నాన్న పక్క చూసి నేను చెప్పాను నీకు వాళ్ళు అబద్ధాలు చెప్తారని చెప్పాను, నువ్వే ఏం లేదంటే లేదురా ఉండరా, ఏదో తప్పు జరుగుంటుంది, నేను మాడతాను ఉండరా ఆయన బెరుతుకుండా మళ్ళీ ఏసీబీ రూమ్లో వెళ్ళాడు ఆయన. మళ్ళీ అడుగు అరగంట ఆడేసి బయట వచ్చి అరే ఏం జరిగిందంటే సార్ చెప్పాడు నాకు, వాళ్ళు పెద్దవాళ్ళతో అంతా మాడుకొని మీటింగ్ పెట్టినారంట, సార్ చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళలేదంట, సో సార్ మన గురించి మళ్ళీ కన్విన్స్ చేసుకునేసి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మరి ఇంకో ఆఫర్ ఇచ్చాడు రా అన్నాడు. ఆయన అమాయకత్వానికి నవ్వాలో ఏడాలో అర్థం కాక ఈసారి ఏం ఆఫర్ అంట అంటే అది అంటే ఇప్పుడు వాళ్ళు కోపంగా ఉన్నారు కదా పెద్దోళ్ళు, అందుకని లెటర్ రాయాలంట. ఆ లెటర్లో నేను మంచు విష్ణుని టార్గెట్ చేసి 6 నెలలుగా హెరాస్ చేస్తున్నాను, సబ్స్క్రైబర్ కోసం డబ్బుల కోసం ఆశపడి ఆయన హెరాస్ చేస్తా అంటే ఈ శోభారాజు గారు ఎవరైతే ఉన్నారో ఆమె నా మీద కేసు పెట్టారు, పోలీసు వాళ్ళని తీసుకొచ్చారు, నా తప్పు నాకు అర్థమైంది, నేను ఎందుకు హెరాస్ చేస్తున్నాను నాకు అర్థమైంది, సో ఇకపై నేను చేయను, సో దయచేసి నన్ను క్షమించేసి నా ప్రాపర్టీస్ నాకు ఇస్తే నేను పోయి నా బతుకు నేను బతుకుంటాను అని లెటర్ రాసి సైన్ వేసి ఇవ్వాలంట. అది ఇస్తే ఆ లెటర్ తీసుకుని వాళ్ళ శివబాలాజీ వాళ్ళు చూపించేస్తారు, వాళ్ళు క్షమించేలా సార్ మాట్లాడతాడు, సో నీ ప్రాపర్టీస్ అన్ని ఇచ్చేస్తాయి, కేసులు కొట్టేస్తానంటారా అని. నీకు బుర్ర పని చేస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కన్ఫెషన్ లెటర్, అది నేను తప్పు చేశాను 6 నెలల నుంచి హెరాస్ చేస్తున్నాను రాసే లెటర్ అది. అది తీసుకుని జడ్జి గారు ముందు పెడితే నువ్వు తప్పు చేయను నువ్వు ఎందుకు రాసినారో అని అడగరా నన్ను అడుగుతారు. మరి వాళ్ళు నీ దగ్గర కన్ఫెషన్ లెటర్ ఇప్పిస్తారన్నా, నిన్ను వాడి నేను ఒప్పుకోవట్లేదు అనేసి నేను స్ట్రాంగ్గా నిలబడ్డాను అనేసి నా ఫ్యామిలీని వాడతారు నా మీద, నిన్ను వాడుతున్నారు, నీకు అర్థం కావట్లేదా అంటే నా కొడుకు కాబట్టి నేను ఎంతోనో పోతా, దయచేసి నా మాటను దండం పెడతా, నా మాట అంటే లాస్ట్ టైం వింటా కానీ వాళ్ళు చెప్పినట్టు రాస్తే నేను సైన్ కూడా పెట్టను. వాళ్ళు ఏం చెప్పారు, లా ఈజ్ డిఫరెంట్ ఫర్ దెమ్ అని నాకు నేను రియలైజ్ చేశాను కదా, సో నువ్వేం రాస్తావంటే మేడం మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, నా మాటల వల్ల వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి, సో నేను ఇకపై నాకు కట్టే నేను చూసి రాసుకుంటా, ఆ ప్రాపర్టీస్ నాకు ఇస్తే నేను పై నా జీతం నేను బతుక్కుంటా, ఇదే ఉండాలి, ఇది తప్ప ఒక్క లైన్ ఎక్స్ట్రా ఉన్నా కూడా నేను రాయను, నేను సైన్ పెట్టని చెప్పిన. మా నాన్నని బ్లాక్మెయిల్ చేసి ఒక లెటర్ రాయించారు, ఆ లెటర్ కూడా ఉంది సార్ నా దగ్గర. ఆ లెటర్ ఇస్తానంటే 2 డేస్ తర్వాత వచ్చిమ్మన్నారు, 2 డేస్ తర్వాత కనపడు, 2 డేస్ ఆ లెటర్ మొత్తం ఇది మొత్తం అంత కాంటాక్ట్స్ ఇదే ఉంటుంది దాంట్లో. ఆ లెటర్ నేను ఇంకా ఇవ్వలేదన్న, 2 డేస్ తర్వాత రమ్మన్నారు, నైట్ నేను బయలుదేరుతున్నాను, మా సబ్స్క్రైబర్స్ అంతా నాకు మెసేజ్ పెడతాను, సోషల్ మీడియాలో ఏమవుతుందో చూస్తున్నావు నువ్వు, ఏంది న్యూస్లు అంతా ఫేక్ న్యూస్లు అని చెప్పి. ఏం న్యూస్లు రా చూస్తే TV9లో NTVలో లైవ్లు ఈ పోలీసు వాళ్ళు అందరూ ఫోటో తీశారు సార్, ఒక గోడ దగ్గర నుంచి పెట్టి ఫోటో తీశారు, ఆ ఫోటో వేసి 6 నెలల నుంచి హెరాస్ చేస్తున్న చంద్రహాస్, వ్యక్తిగత జీవితాన్ని చర్చకు పెడుతున్న చంద్రహాస్, నైతికత లేని చంద్రహాస్ హెరాస్ చేస్తా అంటే పోలీసులు వచ్చి పట్టుకున్నారంట, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారంట, ఈ ఇన్వెస్టిగేషన్లో నేను నిజం ఒప్పేసుకున్నానంట, నిజం అంటది నిజము మళ్ళీ నేను ఒప్పేసుకున్నాను అని సీఎం అధినేత గారు చెప్పారంట. ఇప్పుడు అది చెప్పకపోయింటే పోలీసుల దగ్గర తీసిన ఫోటో ఇక్కడికి వచ్చింది వీళ్ళకి. కనీసం మీడియా వాళ్ళన్నా సార్ నిజాన్ని మాడేవాళ్ళు, వాడు ఒప్పుకున్నాడు అంటే కనీసం ఎక్కడ ఒప్పుకున్నారండి, పేపర్ ఏమైనా ఉందా, వాళ్ళు లెటర్ ఇస్తారు కదా కన్ఫెషన్ లెటర్ ఉందా, లేకపోతే ఆ అబ్బాయిని ఒకసారి పిలిపించాను నేను మాట్లాడతాను, నథింగ్. వాళ్ళు చెప్పారంటే వీళ్ళు లైవ్ లేసి డిబేట్ లేసి మొత్తం గోల న్యూస్ ఆర్టికల్స్ అన్నీ నా మీద, విజయ్ చంద్రరాజ్ దేవరకొండ ఇలా చేశాడు అనుకుంటా, నేషనల్ న్యూస్లో వాటిలో వీటిలో అన్నిట్లో. నేను మేడం దగ్గర పోయినాక మేడం అన్యాయం మేడం ఇది, నేను ఇంకా లెటర్ కూడా మీకు ఇవ్వలేదు, సో న్యూస్ మీడియాలో అన్నీ రాయడం కరెక్ట్ కదంటే న్యాయం అన్యాయం అనేసి లెటర్ దాన్ని తీసి చూసి బయలుదేరు. అదే మేడం అది లెటర్ ఇచ్చిన తర్వాత నా ప్రాపర్టీస్ ఇస్తాను, కేసులు కొట్టేస్తానంటే మీటింగ్ పెట్టుకున్నాం, మళ్ళీ డెసిషన్ మారిపోయింది, ఇవ్వడం కుదరదు కాబట్టి బయలుదేరు. మేడం తప్పు మేడం ఇది, మా నాన్నని బ్లాక్మెయిల్ చేసి నేను హాస్పిటలైజ్ అయిపోయానండి, మీరు వర్షంలో బరికి తీసేసరికి నన్ను నా ఫ్యామిలీని కూడా హెరాస్ చేస్తున్నారు, దేనికండి తప్పు ఎవరు చేస్తారు, మీరు ఎవరిని హెరాస్ చేస్తారండి, వాడు కదా తప్పు చేసింది అంటే న్యాయం కావాలి నీకు, నేను ఇప్పిస్తారా అనేసి మళ్ళీ ఏసీపీ సార్ రూమ్కి ఆడికి పోయిన తర్వాత ఆయన ఏంద్రని నసా అంటే సార్ ఆ లెటర్ ఇస్తా అన్నారు సార్, ఇస్తే నా బతుకుంటాను సార్, దేనికి చేస్తాను సార్ ఇవన్నీ అంటే సార్ ఇప్పుడు వాళ్ళు కోపంగా ఉన్నారు నీ మీద, వాళ్ళు చెప్పితే వినరు, ఒక 20 డేస్ తర్వాత రా నేను సెటిల్ చేస్తాను, మా ఆడి సెటిల్ చేస్తాను, కేసు లేకుండా చేస్తాను అన్నాడు. సార్ నేను ఫుల్ టైం యూట్యూబర్ని, నా CPU తీసుకున్నారు కదా, నా CPU నాకు ఇవ్వండి, హార్డ్ డిస్క్ మీద పెట్టుకోండి,
హార్డ్ డిస్క్ కొత్తగా కొనుక్కుంటా. CPU బై లా నా దగ్గర ఉండాలి కదా. CPU మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఫుల్ టైం నా ఛానల్ రన్ చేసుకోవడానికి ఉండాలి. 20 days అంటే చాలా డెడ్ అయిపోద్దండి. ఇప్పటికే నేను ఎత్తుకు చాలా అయింది. సో చాలా డెడ్ అయిపోద్ది కదండి అంటే 20 days బయట పో, మీ ఇష్టం సార్. రేసిన బయట వచ్చి 20 days తర్వాత పోయినానన్నా. 20 days తర్వాత టైం పెట్టుకునేసి 9కి రావాలంటే పొద్దున్న 9కి పోయినా నేను. బయట కూర్చో అన్నాడు. సాయంత్రం 4:30 దాకా కూర్చోబెట్టారు. నేను లంచ్కని బయటకు వెళ్తే ఆ టైంలో నేను పిలిచా, నువ్వు లేవంటారేమో అనేసి ఫుడ్ కూడా మానేసి కూర్చున్నా. 4:30కి వాళ్ళు వెళ్ళిపోతా అంటే బయటకి, సార్ వెయిట్ చేయమన్నారు కదా సార్ అంటే, ఊరే ఈడే ఉన్నావు నువ్వు, మర్చిపోయా నేను. వాళ్ళు ఫోన్ చేసినాను, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలా. ఓ పని చేయి, రేపు వచ్చే. సరే సార్ అని మళ్ళీ పక్క రోజు పొద్దున్న 9కి వెళ్తే మళ్ళీ సాయంత్రం 4:30 దాకా. ఆ రోజు వెళ్ళిపోతా అంటే, సార్ నన్ను ఉన్నవారు కదా సార్ అంటే, ఎవడురా నువ్వు? అదేం సార్ అలా మాట్లాడతారు, ఎవరు మీరే కదా సార్ రమ్మన్నారు అంటే, ఎవడురా నువ్వు? వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావో, వాళ్ళ బూట్లు లాక్కుంటావో, వాళ్ళ స్టూడియోలు తిరుగుకుంటావో, వాళ్ళు అడుక్కుంటావో అడుక్కో. ఇంకోసారి చుట్టుపక్కల అనుకున్నా అంటే కాళ్ళు ఎరగొడతారు. మన ప్రాపర్టీ ఇస్తారండి, పోయినా ఎలా ఫారెన్సిక్కి వస్తే వస్తాయి, లేకపోతే లేదు. ఎప్పుడు వస్తాయి సార్ తెలీదు. ఎప్పుడు ఇస్తారు సార్ తెలీదు రా అబ్బాయి. సార్ దేనికి తీసుకున్నారు సార్? అన్నింటి మీరే డిలీట్ చేశారు కదా. ఖాళీ డబ్బాని ఫోరెన్సిక్ వాళ్ళు ఏం చేసుకుంటారు సార్ అంటే, వాళ్ళు ఇష్టం వచ్చి చేసుకుంటారా, నీకేంది? పోయి వాళ్ళు అడుక్కొని చేసుకోపో. తిరిగి వచ్చిన తర్వాత ఏమీ లేవన్నా, రోడ్డు మీద కూర్చోబెట్టాను. నా ప్రాపర్టీస్ లాగేసుకున్నారు, నా సిమ్ కార్డ్స్, నా ఆధార్ కార్డు కూడా లాక్కునేసాను మొత్తం. ఈ యాడికి పోవాలి తెలియక డబ్బులు చూసిన రూపాయలు లేక కూర్చొని ఉంటే, నేను ఒక 6 నెలల పాటు నేను ఏ కంటెంట్ పెట్టలా. చాలా డెడ్ అయిపోయింది, పూర్తిగా డెడ్ అయిపోయింది. తర్వాత ఒక సబ్స్క్రైబర్ నాకు, నేను సపోర్ట్ చేస్తాను నీకు అని చెప్తే, ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నా. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి దగ్గర ఒక కెమెరా ఏదో ఉంటే నేను తీసి ముందు జనాలకు చెప్పాలి ఏం జరిగిందో అనేసి. ఇలా హెరాస్ చేస్తారు, నా ఫ్యామిలీని హెరాస్ చేశారు, ఇవన్నీ మాట్లాడారని మీడియా వాళ్ళకి కూడా చెప్పినాను. సార్ మేబీ మీకు తెలియకపోయింది వచ్చేమో, మాది మీడియా ఫ్యామిలీనే, మనం దూరదర్శన్లో వర్క్ చేస్తారు సార్, నేను మీడియా ఫ్యామిలీనే. సో ఇది నా మెయిల్ ఐడి. అబద్ధాలు మాట్లాడారు కదా, నిజాలు మాటకు ఒక అవకాశం ఇవ్వండి. నేను అలిగేషన్స్ చేయట్లేదండి, కాల్ రికార్డింగ్స్, స్క్రీన్ షాట్స్, మెయిల్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తాను సార్. నిజం మాట్లాడండి సార్, మేము మీడియా కదండి, తెలియక మాట్లాడాము తప్పుడు న్యూస్లు, నిజాలు మాట్లాడండి సార్, ఒక్క అవకాశం ఇవ్వండి అనేసి 1.5 బ్యాక్ ముందు వీడియో పెట్టాను. ఒక్క మీడియా ఛానల్ రెస్పాండ్ అవ్వాలి. పోనీ తెలీదా అంటే, వాడే కదా నా పేరు రాసి రాంగ్ ఇన్ఫర్మేషన్ రాసి ఆర్టికల్స్ రాసినాడు. కనీసం ఆర్టికల్ రాసే ముందు యూట్యూబ్లో కింగ్ చంద్రాజ్ ఇష్యూ అని కొడితే విఆర్ రాజా అన్నది, బార్బెల్ అన్నది, వితిన్ సింగ్ అన్నది అంతా ఓపెన్లో ఉంది. నా వీడియో డిలీట్ అయిపోయినాయి, మిగతా వీడియోలు ఉన్నాయి కదా. కనీసం చూసుకొని నిజాలు రాయాలి కదా. అబద్ధాలు మాట్లాడి నోరు వస్తారు, నిజాలు మాట్లాడానికి ఎవరికి రాదా అన్న నోరు? క్రియేటర్స్ కూడా అడిగాను అన్న, నేను మనందరి కోసం ఫైట్ చేస్తాను, నా ఫ్యామిలీని హెరాస్ చేస్తాను. ఒక పాయింట్ ఉంటుందన్న, భయానికి కూడా ఒక పాయింట్ ఉంటుందన్న. నన్ను కొడతానంటే కొట్టించుకుంటా, నా ఫ్యామిలీని కూడా కొట్టి లాక్కొచ్చి రోడ్డు మీద పడేసి ఆయన హాస్పిటల్లో పడుకుని చేశారన్న. ఇప్పటికీ మాట్లాడరా మీరు? దేనికి భయపడుతున్నారు? ఇప్పుడు చాలామంది క్రియేటర్లు ఉన్నారన్న, అందులో కొందరు నేను ప్రశ్నిస్తాను, న్యూట్రల్గా ఉంటాను, నిజాన్ని మాట్లాడతాను అని మాట్లాడతారు. పేర్లు ఎందుకన్నా, ఏజుడే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏజుడే అనుకో, నేను న్యూట్రల్గా ఉంటాను, నిజాన్ని మాట్లాడతాను, మనం ఏ పక్క వద్దు, నిజాన్ని మాత్రం మాట్లాడదాం అంటారే. 8 నెలలుగా నీలో ఒకడు, మీ యూట్యూబర్స్లో ఒకడు, మన ఫ్యామిలీలో ఒకటి ఇబ్బంది పడుతున్నాడే, నీకు ఒక్కరోజు కూడా నాకు జరిగేది అన్యాయం అనిపించలేదా? నువ్వు నా పక్క సపోర్ట్ చేయదులే, ఇలా జరుగుతుంది ఇలా అంటున్నారు, కనీసం మాట్లాడడానికి కూడా లేదా నీకు? అంత భయమా? మీడియా వాళ్ళకి భయమే, యూట్యూబర్లకి భయమే, మన గురించే కదా మాట్లాడదాం అంటున్నాను నేను. మాట్లాడడానికి ఏం మీకు అంత భయం? ఒక్కడు మాట్లాడు, ఇప్పటికీ ఈ రోజుకి మాట్లాడలే ఎవరు. అండ్ ఇప్పుడు కేసెస్ ఉన్నాయి, 2 కేసులు అట్టే ఉన్నాయి, ప్రాపర్టీస్ లాగేసుకున్నారు, రోడ్డు మీద కూర్చోబెట్టినారు, ఎటు పోవాలో తెలియదు. నా 3 నెలలు ఛార్జ్ షీట్ పడాలన్నా, 8 నెలలు అవుతుందన్న ఫస్ట్ కేసు ఛార్జ్ షీట్ పడాలి ఇప్పుడు దాకా. ఏమిరా అంటే ఆన్సర్ కూడా లే. ఇప్పుడు సెకండ్ కేసు కూడా 1.5 month అవుతుంది, దానికి ఛార్జ్ షీట్ లేదు. అన్నీ లాగేసుకొని వాళ్ళ సాలరీ, పోలీసు వాళ్ళు వాళ్ళ సాలరీ వాళ్ళు తీసుకుంటారు, ఈయన భూమి ప్రమోషన్ నేను తీసుకుంటున్నాడు, నాకు జీవితం లేకుండా రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఎంతకాలం ఉండేదన్న నేను? ఇప్పుడు నాకు చేసిన తర్వాత అది హిందీ వీడియో చేసి పెట్టిన తర్వాత ఎవరు రెస్పాండ్ అవ్వాలి రాని వీడియో చేసి ఎవరు రెస్పాండ్ అవ్వాలి, క్రియేటర్స్ రెస్పాండ్ అవ్వాలి, ఎవరు రెస్పాండ్ అవ్వాలి చూశాను, చాలాసేపు చూశాను, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. కనీసం నేషనల్ మీడియాలో చేస్తుందేమో అనేసి హిందీలో ఒక వీడియో చేసి పెట్టా. అందులో ఒక రీల్ వైరల్ అయింది, సమ్ 800K 900K వైరల్ అయింది. అది చూసి సుమన్ టీవీ హర్షిని గారు, నేను ప్లాట్ఫామ్ ఇస్తాను నీకు మాట ధైర్యం ఉంటే అంటే, ధైర్యంగా అయింది మేడం, 8 నెలలుగా ఫైట్ చేస్తాను ఒంటరిగా రోడ్డు మీద కూర్చొని, నన్ను నా కుటుంబం చంపేస్తా అన్నారు, మీరు ఎప్పుడు రావాలి చెప్పండి అంటే, రేపు పొద్దున రాగలుగుతావా అంటే, నైట్ అప్పు చేసి టికెట్కి డబ్బులు తీసుకొని పక్క రోజు పొద్దునకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిన. అక్కడ నుంచి మీడియా రూల్స్ ఓపెన్ అయినాయి, ఒక్కొక్కరు రెండు మాడదాం అనేసి. ఇప్పుడు మీరు ప్లాట్ఫామ్ ఇచ్చారు, నాకు కూర్చొని మాట్లాడుతున్నాను నేను. ఇప్పటికీ నాకు ఆ రోజు హర్షిని గారు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత హైవే కింద కూర్చొని ఎటు పోవాలో తెలియదు, నాకు యాడికి పోవాలో తెలియదు, రూమ్ తీసుకొని ఉండడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. కూర్చొని ఉంటే నా సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి పోతా కింగ్ ఈడేం చేస్తారు అని వాళ్ళని పిలుచుకుంటారు, నన్ను కింగ్ అమ్మాయి వస్తారు. కింగ్ ఈడేం చేస్తున్నాం అంటే, ఇంటర్వ్యూకి వచ్చాను అంటే, యాడికి వెళ్తామంటే కంటిన్యూగా వచ్చేసాను, నాకు యాడికి తెలియదు నాకు. నేనున్నా కదన్నా రానా అని వాడు ఇంటికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు వాడుతూనే ఉంటాను నేను, రోజు పోవడానికి రావడానికి డాబిడోకి ఫుడ్కి వాడే డబ్బులు ఇస్తున్నాను నాకు. వాడికి మాత్రం 2 రోజులు ఉంటుందన్న ఇంట్లో అమ్మ నాన్న. నేను ఇష్యూ చేస్తున్నారు, ఇట్లా ఫైట్ చేస్తా, ఇట్లా ఫ్యామిలీ చంపేస్తాను అనేసి మా నాన్నకి చెప్పాను. నేను ఈరోజు నుంచి నీ కొడుకు లేడు, ఎవరన్నా అడిగితే
ఇష్యూలో వద్దని చెప్పానేసి ఇల్లు వెళ్ళిపోయాడని చెప్పుకో. నిన్ను వాడి నా మీద ఫైట్ చేస్తున్నారు, నన్ను ఎమోషన్స్ వాడుతున్నారు. లేడు కొడుకు లేడు, ఎటన్నా పోయినాడని చెప్పి నేను ఇతో మాడుతూ ఉంటాను. అడిగినప్పుడు నాకు నా కొడుకు సంబంధం లేని చెప్పి వచ్చేసినాడు. నేను ఫైట్ చేస్తాను. ఇప్పుడు వాడు మాత్రం వాడు పెద్ద ఉన్నాడు కూడా కాదన్న, వాడు చిన్న ఇల్లు వాడిది. వాడు రోజుకు 1000 రూపాయలు ఇస్తున్నాడు నాకు. వాడికి శాలరీ కూడా కొంచెమే. ఎన్ని రోజులు ఇస్తారు వాడు? ఈ ఫైట్ అయిపోయిన తర్వాత 18 ఇంటర్వ్యూలు రోజుకి 18 రోజులకు ఫైట్ చేస్తున్నాను నేను. ఇంత జరుగుతున్నా కూడా ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఇంకొక 5 రోజులు అయితే నేను అడగలేను, నేనే వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి. రోడ్డు కింద పడుకుంటానేమో, నాకే అవమానంగా ఉంది. రోడ్లో కూర్చుంటా, ఇంకా అందుకు వేరే దారి లేదు నాకు. నేను ఇప్పటికీ అడిగేది సాల్వ్ చేసుకుందామని అంటున్నాను. నేను నా వస్తువులు, నా ప్రాపర్టీస్ నాకు ఇచ్చేసి, నా మీద పడిన తప్పుడు కేసులు తీసేసి, నా మీద నిందలు తీసేసి, నీ వల్ల నాకు ఫైనాన్షియల్ డెంట్ పడింది. నా ఛానల్కి ముందు వీడియో పెడతా అంటే 1 lakh 1.5 lakh వ్యూస్ వచ్చేవి. ఈ 8 నెలల పాటు నాకు నా రెవెన్యూ లేకుండా నువ్వు చేసినావు. నేను ధర్మపరంగా సంపాదించుకునే డబ్బులు అవి. ఇప్పుడు ఛానల్ నేను వీడియో పెడతా అంటే 5,000 వ్యూస్ 6,000 వ్యూస్ వస్తున్నాయి. దీనికి ఈ ఛానల్ని మళ్ళీ చేసుకోవాలంటే ఇంకో 8 నెలలు పడుతుంది. ఛానల్ రీగైన్ చేసుకోవాలంటే ఈ 16 నెలలు నేను ధర్మంగా సంపాదించుకునే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అడుగుతున్నాను నేను. దాన్ని కాంపన్సేషన్ నాకు ఇవ్వండి. నీ దగ్గర నుంచి డబ్బులు అడగడం అంటే నీ వల్ల నేను పడిన తిట్లు, ఆ బేడీలు వేయడాలు, మా నాన్న పడ్డ హెరాస్మెంట్, మా నాన్న పడ్డ తిట్లు, వాటికి నేను వెలకట్టలేను. ఎవడు వెలగట్టలేడు. నువ్వు కట్టేటైతే అంత గొప్పడు అయితే దానికి వెలగట్ట కంపన్సేషన్ దానికి కూడా నాకు వద్దు కూడా అవుతుంది. నేను ధర్మపరంగా ఎడపడితే సంపాదించుకోగలుగుతాను, అవి నాకు కంపన్సేషన్గా కావాలి. సాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు 100 కోట్లతో స్టార్ట్ 200 కోట్ల సినిమా అన్నది కనప్ప అనేది మన ఇండియన్ కల్చర్ది. కొన్ని వేల కుటుంబాలు డిపెండెంట్ దాని మీద. నీ ఒక్కడి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి నీ దగ్గర ఉండే అన్ని పవర్స్ని, యూనివర్సిటీని, ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు, ప్రొడక్షన్ కంపెనీలు, మా అసోసియేషన్లు అన్నింటినీ వాడాలని ఒక్క డోసు కొడుతున్నారే. ఒక్కడి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఎందుకు? సాల్వ్ చేసుకుందాం. లేదు లోలబోతాం అంటావా? ఐ రెస్పెక్ట్ లా. ఎప్పటికి అవుతుందో 10 ఏళ్ళకి అవుతుందో 10 ఏళ్ళకి అవుతుందో తెలియదు నాకు. కానీ నువ్వు ఛార్జ్ షీట్ ఏమని చెప్పండి. ఆ 3 నెలలకు కూడా ఛార్జ్ షీట్ ఏమని చెప్పండి. నాకు లాయర్ కావాలి. లాయర్ గారిని నేను ఇప్పుడు దాకా మా సబ్స్క్రైబర్స్ అన్న ఈ ఫస్ట్ డే 1 నుంచి అడుగుతున్నారు. వాళ్ళు నేను వాళ్ళని బ్లేమ్ చేయను. నా పరిస్థితికి నేనే కారణం. నా సబ్స్క్రైబర్స్ నాకు ఫస్ట్ జన్ అడుగుతారు, నీ ఫోన్పే నెంబర్ చెప్పు, నీ QR కోడ్ చెప్పు, నేను డబ్బులు వేస్తాను ఇక్కడ. నాకు వద్దన్నా. నేను తినడానికి అడుగుని బతుకుతా. కానీ లీగల్ బ్యాటిల్ సపోర్ట్ చేస్తాను వాళ్ళు. ఒక ప్రాపర్ లాయర్ వస్తే, నా ముందు ఒక లాయర్ దగ్గరికి వెళ్తే 1,00,000 రూపాయలు అడిగాడే, వాడు 1,00,000 రూపాయలకి ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు. నేను మా వాళ్ళని అడిగి ఇచ్చి ఉండొచ్చు. కానీ 1,00,000 రూపాయలకి వాడు న్యాయం, నువ్వు కేసు తీసుకోవడానికి 1,00,000 రూపాయలు అడుగుతున్నాడు. ఆపోజిట్లో ఉండబడుతున్నాడు, 1,000 కోట్లు ఉన్నాయి. వాడు ఒక 5 లక్షలు ఇస్తాడు, 2 అమ్మేస్తున్నాడు. అట్లా చూడొద్దు నాకు. అదే డబ్బులు లేకపోయినా పర్లేదు, నేను నించుకుంటాను నీ పక్కన. నీకు అన్యాయం జరిగింది, నేను నీ పక్కన స్ట్రాంగ్గా నించుకుంటాను. మాడే లాయర్ ఎవరైనా ఉంటే నేను పుణ్యానికి వద్దాను. నాకు నీతిగా నిజాయితీగా లాయర్ వస్తే మా వాళ్ళని అడిగి ఆ డబ్బులు ఆయనకే ఇస్తా. నాకు రూపాయి వద్దు ఎవరిది. ఆ లీగల్ బ్యాటిల్లో నాకు న్యాయం చేయమని చాలు. అది చేసిన తర్వాత జడ్జి ఇప్పటికీ చెప్తానన్నా, జడ్జి గారు కనుక వీడి తప్పు జైలు పడాలంటే కాళ్ళకు దండం పెట్టి నేను జైలుకి వెళ్ళిపోతాను. అన్నీ మీ ముందే ఉన్నాయి కదన్నా. ఎంతకాలం మా నాన్న చేశారు కదా దీంట్లో. మీ వాళ్ళు చూసిన బాగోదు లేదన్నా. నేను ఏడవని చెప్పాను మా వాళ్ళకి. అమ్మ నాన్న టెన్షన్ అవుతారు, కళ్ళు ఇది ఓటమితో వచ్చే ఏడుపు కాదన్నా. ఇది భయంతో ఓటమితో వచ్చే ఏడుపు కాదు. మా నాన్న చేసినారు అనేసి ఒక బాధ అంతే. మీ పెయిన్ అర్థమవుతుంది, మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. బట్ మన సిస్టమ్, మన కల్చర్ ఇవల్ల ఒక డిఫరెంట్ సినారియోలో నడుస్తుంటాయి. సో కొంచెం పేషెన్స్తో ఉండి స్ట్రాంగ్గా ఉండండి. ఎందుకంటే మీరు ఎఫెక్ట్ ఇప్పుడు నాన్న బాధపడ్డారని మీరు బాధపడ్డారు. మరి మీరు ఇప్పుడు ఇంటర్వ్యూస్లో ఇట్లా బాధపడుతుంటే మీ నాన్నగారు ఎంత బాధపడతారు? ఆ రోజు ఆయన కొట్టుంటే ఆయనకి ఎంత బాధ ఉంటుంది లోపల. చూడండి, ఒకటి చెప్తాను, అది కన్ఫామ్గా మీకు తెలియదు. సో మీరు నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్గా రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న ఎందుకున్నాడు అక్కడ? నీకు నాతో ఫైట్ అన్నప్పుడు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని, మనసువర్గ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునేసి, నా ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని ఫైట్ చేస్తాను. ధైర్యంగా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయగలదు. నీ వల్ల అయితే వెనకాల నుంచి యూనివర్సిటీ వాళ్ళని, ఈ ప్రొడక్షన్ కంపెనీని, అసోసియేషన్ని పంపిస్తాను, మా నాన్న లాగుతాను, పోలీసు వాళ్ళని వాడతాను. నాతో ఫైట్ చేయ కదా. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునేసి ఏంది ఇది? ఎంత మనం బతకడానికి ఎన్నో దారులు ఉన్నాయి. బట్ మీరు ఈ వృత్తిని ఎంచుకున్నారు, కొంచెం ఓపికతో ఉండండి. అంటే చెప్పడానికి ఏదో ఈజీగా ఉండొచ్చు, కానీ అనుభవించేవాడికే బాధ తెలుస్తుంది. కొంచెం స్ట్రాంగ్గా ఉండండి, ఎక్కువ నర్వస్ అవ్వకండి, అని పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా ఏం పెట్టుకోకండి. లేదన్నా, నేను చచ్చిపోయే రకాన్ని కాదు. ఎగ్జాక్ట్లీ, పిచ్చి పిచ్చి ఏదైనా సరే బ్యాడ్ అడిక్షన్. ఇంకో విషయం మీరు చెప్పినందుకు గుర్తొచ్చింది. నన్ను చంపేస్తాం బెదిరించారు.
మా ఫ్యామిలీని చంపేస్తా బెదిరించారు. వాళ్ళు చెప్పినవన్నీ చేశారు నన్ను చంపడం తప్ప. ఇప్పుడు నా బాధ ఏంటంటే గుర్తు మీద కత్తి పెట్టి కోసేస్తానని చెప్పినా కూడా లాస్ట్ మినిట్ కూడా నేను తప్పు చేయలేదు చెప్తా. కానీ ఒకసారి కోసేసిన తర్వాత ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్గా అయితే నేను ఉండకూడదు అనుకున్నాను అదే ఎగ్జాంపుల్గా మిగిలిపోతాను నేను. చంద్రబాబు ఒకటి ఎగిరినాడు, వాడికి చంపి రోడ్డుకు పడేసినావు, అడిగే దిక్కు దివానలేదు, మూసుకొని ప్రమోట్ చేయి అంటే చెయ్యాలి జనాలు. ఐ విల్ బి ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్. అది అవ్వకూడదని నేను ఫైట్ చేస్తాను ఇప్పుడు. మీరు చెప్పాలనుకుంది అన్నీ చెప్పారు కదా, మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు చెప్పే మాటలు కూడా కనిపిస్తున్నాయి. సో అవతల వర్షన్లో కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు, బట్ మీ సైడ్ నుంచి మీరు చెప్పిన మాటలన్నీ అర్థమయ్యాయి. చూసే ఆడియన్స్ కూడా ఏంటనేది కూడా ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. సో కొంచెం కామ్గా ఉండండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. లైఫ్ చాలా పెద్దది, ఇది ఒక చిన్న స్టోన్ అనుకోండి, అది దాటితే ఇంకా బ్యూటిఫుల్ లైఫ్ ఉండొచ్చు. బట్ పేషెన్స్తో హ్యాండిల్ చేయండి లైఫ్ని, హరీబరీ అవ్వకండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, చంద్రహాస్ ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, ఇప్పటి కూడా రన్ చేస్తున్నారు. బట్ మేజర్ ఫ్యాక్టర్లో ఈ అంత ఇష్యూలో ఇంతకుముందు మనం వినేవాళ్ళము, ట్రోలర్స్పై వాళ్ళు ఒక అటెన్షన్ తీసుకుంటామని ఎన్నోసార్లు చెప్పారు. ఇక తర్వాత అటెన్షన్ తీసుకున్న వాళ్ళల్లో ఈయన కూడా ఒక బాధితుడు. బట్ ఈయన వర్షన్లో చెప్పిన మాటలు విన్నాక చంద్రహాస్ మాటల పట్ల మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.